honored guests, our KP sir, director sirs, associate dean sir, all the faculty members, administration staff over here, and my dear students, a very good evening to all. It is my absolute pleasure to welcome you all to this wonderful program, Jignasa. Thank you for taking time to join us today. Your presence truly means a lot. Thank you for taking time to join us today. Your presence means a lot. We have come together to celebrate Jignasa. This gathering is not only an opportunity to connect and learn, but also to appreciate the hard work and dedication to everyone involved. Your energy and support will make this program truly memorable. So let's enjoy this time together and make the most of it. It's my honor to invite our chairman, Mr. Krishna Pradeep sir, the head of KP family, who truly exemplifies excellence and commitment in their field to speak about today's program, Jignasa. Thank you, sir. So hello everybody. So my name is Krishna Pradeep. So today's program is Jignasa. What is the meaning of the word Jignasa? The inquisitive and artham. So inquisitive అంటే ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలనేటటువంటి ఉత్సాహం, ఆసక్తి, ద ఇంట్రెస్ట్ టు లెర్న్ సంథింగ్ న్యూ. సో ఇక్కడ మనం కొత్తగా ఏది కనిపెట్టక్కర్లేదు, కనిపెట్టలేం కూడా యాక్చువల్గా. మరి ఏం చేస్తాం, మన చుట్టూ జరిగే విషయాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఉండేటటువంటి ఇంట్రికసీస్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకు చేయాలి, మనకేం అవసరం, ఎందుకు చేయాలంటే బికాస్ మీరు ఇంటర్మీడియట్లో ఉన్నారు, మీ ఫ్రెండ్స్ చాలామంది ఎంపీసీ ఆ తర్వాత జేఈ రాసి తర్వాత ఇంజనీర్లు అయిపోయి ఇట్లా అనుకుంటున్నారు. ఇంకొంతమంది ఏమో బైపీసీ నీట్ రాసి డాక్టర్లు అయిపోదాం అనుకుంటారు. ఈ రొటీన్గా వెళ్ళిపోయేటటువంటి వాళ్ళలో మీరు డిఫరెంట్గా ఆలోచించాలి. దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ జిజ్ఞాస. ఒక డిఫరెంట్ థింకింగ్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్, ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద సొసైటీ. ఏంటి మీరు డిఫరెంట్గా ఆలోచించింది మీ ఫ్రెండ్స్ అందరికన్నా భిన్నంగా అని అంటే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి. వన్ నేషన్ వన్ ఎగ్జామ్లో భాగంగా దేశంలో ఏ ఎగ్జామ్ పెట్టినా కానీ దానికి అపియర్ అవ్వచ్చు, దాంట్లో సీట్స్ క్రాక్ చేయొచ్చు అండ్ ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి వెళ్ళొచ్చు. సో ఆ ఓరియంటేషన్లో మీరు ఆలోచించాలి. ఈ వన్ నేషన్ వన్ ఎగ్జామ్ అనే ఓరియంటేషన్, ఒకే దేశం ఒకే ఎగ్జామ్, దానికి కావాల్సిన ఒకే కరికులం, వన్ నేషన్ వన్ ఎగ్జామ్ వన్ కరికులం. ఏంటి కరికులం అంటే నువ్వు దేశంలో ఏ ఎగ్జామ్ రాసినా కానీ, అంటే స్టార్టింగ్ విత్ ద యూపీఎస్సీ అనేది ఈ దేశంలోనే ఒక అంబ్రెల్లా ఎగ్జామ్ లాంటిది. అంబ్రెల్లా ఎగ్జామ్ అంటే ఇది పెద్ద ఎగ్జామ్, ఇంకెంత ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్ అని అర్థం. అలాంటి ఒక అంబ్రెల్లా ఎగ్జామ్ ప్రిపేర్ అయితే మీకు దాని నుంచి వచ్చేటటువంటి ఇంకా ఇతర అడ్వాంటేజెస్, ఇంటర్మీడియట్తో పాటు ఇక్కడి నుంచి మరి స్టార్ట్ చేయొచ్చా అనే అనుమానం కూడా ఉంటుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తేనే కరెక్ట్ చేసినట్టు, అప్పుడెప్పుడో చేద్దాం తర్వాత చేద్దాం అనుకుంటే రాంగ్ అది. సో రీజన్ ఏంటి అంటే మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత యూ విల్ బీ ఇన్ ఏ పొజిషన్ టు, బికాస్ ఆఫ్ దిస్ 2 years ఆఫ్ నాలెడ్జ్ దట్ యూ గెయిన్, యూ విల్ బీ ఇన్ ఏ పొజిషన్ టు టేక్ సెవరల్ నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్. అంటే జాతీయ స్థాయిలో జరిగేటటువంటి పరీక్షలకి మీరు సిద్ధంగా ఉంటారు. 24 months కనుక మీరు మాతో ఉంటారు కాబట్టి, అంటే ఈ రెండు సంవత్సరాల పాటు, ఈ 2 సంవత్సరాల్లో మీకు వచ్చేటటువంటి నాలెడ్జ్, it will be a total transformation of your personality, not just acquiring intermediate certificate. Intermediate certificate మీరు ఎక్కడైనా సంపాదించుకోవచ్చు, దానికి ఓన్లీ KP 21st century కాలేజీకే రావక్కర్లేదు. మీకు వేరే చోటకి వెళ్ళి ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ రావడానికి KP 21st century కాలేజీకి రావడానికి వేరియేషన్ ఏంటి అంటే, ఇక్కడ మీరు ఒక ట్రాన్స్ఫర్మేషన్ చూస్తారు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క ఉంటుంది అనమాట. ఇప్పటి నుంచి ఉండే లెక్క ఏంటి, ఇప్పటిదాకా ఉన్న లెక్క ఏంటి. ఇప్పటిదాకా రొటీన్గా మామూలుగా 10th class ఎగ్జామ్స్ వరకు 10 సంవత్సరాల పాటు చదువుకున్నారు కదా. యూని డైమెన్షన్లో ఆలోచించాలి. యూని డైమెన్షన్ అంటే ఏంటి, మనకి 10th classలో 10/10 రావాలి, లేకపోతే అట్లీస్ట్ 9 point ప్లస్ రావాలి, ఇటువంటి ఓరియంటేషన్లో ఆలోచించాలి. ఇప్పటి నుంచి ప్రతి విషయాన్ని మీరు మల్టీ డైమెన్షన్స్లో ఆలోచిస్తారు.
ఇన్ఫ్యాక్ట్ ఐ కెన్ సే దట్ యూ విల్ బి థింకింగ్ ఇన్ ఎ మల్టీవర్స్. డిఫరెంట్ డైమెన్షన్స్లో ఒక విషయాన్ని చూసే పద్ధతిని ఆలోచించడం జరుగుతుంది. సో అందుకనే ఈ ప్రోగ్రామ్కి మీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ నేను పర్సనల్గా మీకు తీసుకుంటాను. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఏం చేస్తాం, ఇంక్విజిటివ్ అనే ప్రోగ్రామ్ ఆర్ జిజ్ఞాస అనే ఈ ప్రోగ్రాంలో ఏం చేస్తాం ఎవ్రీ మంత్ అంటే ఒకసారి నేను మీతో ఎవ్రీ మంత్ ఒకసారి కలవడం జరుగుతుంది. ఇలాగ చక్కగా ఇట్లా ప్రకృతి ఒడిలో కూర్చుంటాం, చల్లటి గాలి వేస్తుంటుంది, సన్సెట్ టైం, అండ్ మన ఇద్దరం కలిసి మాట్లాడుకుంటాం. నేను టీచ్ చేయడం కాదు, మన ఇద్దరం కలిసి మాట్లాడుకుంటాం. మీరు మాట్లాడతారు, నేను మాట్లాడతాను, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్లు చెప్తారు. చెప్పినప్పుడు మీకు వచ్చే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ మీకు ఇంకా చదవాలనేటటువంటి ఒక ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. మీరు క్వశ్చన్లు అడుగుతారు, నేను ఆన్సర్ చెప్తాను, నేను క్వశ్చన్లు అడుగుతాను, మీరు ఆన్సర్లు చెప్తారు. ఈ ప్రోగ్రాం పేరే జిజ్ఞాస. అంటే మనకి ఉన్నటువంటి నాలెడ్జ్ని డిఫరెంట్ డైమెన్షన్స్లో ఇంప్రూవ్ చేసుకునేటటువంటి ఒక ప్రక్రియ. సో ఈ డిఫరెంట్ డైమెన్షన్స్ అనేవి ఏంటి మనకి మెల్లగా అర్థమవుతుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో 3 లెవెల్స్ ఉంటాయి కదా. ఫస్ట్ ఏంటి, ప్రిలిమ్స్, సెకండ్ మెయిన్స్, అండ్ ఫైనలీ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూకి యాక్చువల్గా ఉన్న పేరేంటి, పర్సనాలిటీ టెస్ట్. ఇది అందరికీ తెలిసిన విషయం. పర్సనాలిటీ టెస్ట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మనం దానికి ఎలా ఆన్సర్స్ చెప్పాలి, దాని గురించి మనం ఆన్సర్ చెప్పాలంటే మనం ఎలా ఆలోచించాలి అనేది ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. అంటే ఈ పర్సనాలిటీ టెస్ట్లో ఎవ్రీ ఇయర్ ఆన్ అన్ యావరేజ్ కనీసం ఒక 50 నుంచి 60 అభ్యర్థులకి ఎవరైతే ఇంటర్వ్యూ క్వాలిఫై అవుతారో వీళ్ళకి నేను 1-to-1 ఇంటరాక్షన్ ఇస్తాను. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ చదివి దాని మీద ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుందో డిస్కస్ చేస్తాం. సో ఒక ఉదాహరణ ఎలా ఉంటుంది, ఏ రకంగా మీరు దాని గురించి ఒక ఇష్యూ గురించి ఏ విధంగా ఆలోచించాలి. ఇప్పుడు డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్లో హాబీస్ అని ఉంటాయి, ఆర్ వాట్ ఆర్ ద స్పోర్ట్స్ దట్ యూ ప్లే. ఏమైనా స్పోర్ట్స్ ఆడతావా, మీ అందరూ కూడా స్పోర్ట్స్ ఆడాలి, కంపల్సరీగా ఆడాలి. ఎందుకు ఆడాలంటే మీరు డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్లో రాయాలి కాబట్టి. ఇప్పుడు దాకా ఆడకపోయినా ఎవరైనా ఒకళ్ళిద్దరు వాళ్ళు కూడా ఆడాలి. మనకి 2 స్పోర్ట్స్ ఫ్యాకల్టీ ఉన్నారు. సో 2 స్పోర్ట్స్ ఫ్యాకల్టీ గర్ల్స్కి ఉన్నారు, మళ్ళీ బాయ్స్కి కూడా సపరేట్గా ఉన్నారు. అండ్ ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మీరు ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి, అండ్ ఈవినింగ్ టైంలో స్పోర్ట్స్ ఉంటాయి. అంటే మనం ఓన్లీ 21st సెంచరీ అకాడమీలో కాలేజీలో ఓన్లీ కరిక్యులర్ యాక్టివిటీస్ కాదు. కరిక్యులం యాక్టివిటీస్ అంటే ఏంటి, 24 గంటలు చదువుకోవడం, చదువు మాత్రమే కాదు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి, కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈ మూడిటి కలయికతోటి ఈ 1 నేషన్ 1 కరిక్యులం 1 ఎగ్జామ్ అనేటటువంటి ఒక థీమ్ తీసుకెళ్తాం. ఇట్ విల్ కంట్రిబ్యూట్ టు ది కాంప్రహెన్సివ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇండివిజువల్. ప్రతి స్టూడెంట్ ఇంపార్టెంట్. ఓన్లీ సెక్షన్ ఏలో ఉండే 100కి 100 మార్కులు తెచ్చుకునే స్టూడెంట్ కాదు, సెక్షన్ సిలో ఉండే చివరి బెంచ్లో కూర్చునేటటువంటి స్టూడెంట్ కూడా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటి అంటే, ఐ మే నాట్ ప్రామిస్ యూ టు క్రాక్ ఐఏఎస్, బట్ ఐ విల్ డెఫినెట్లీ ప్రామిస్ యూ పేరెంట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇన్ absence of them, I am promising your parents that I will make you a best citizen of the country. దేశంలో అత్యుత్తమ పౌరుడిగా తీర్చిదిద్దే ప్రయత్నం అయితే మేము చేస్తాం. మీరు అవుతారు, డెఫినెట్గా అవుతారు. సో ముందు మనకి ఎప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకో 2 సంవత్సరాలు ప్రిపేర్ అయిన తర్వాత సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసి కలెక్టర్ అవ్వడం అవన్నీ వేరే. ఈ 2 సంవత్సరాల్లో మీకు వచ్చేటటువంటి ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం అది. బికాస్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది సొసైటీ, యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద నేషన్, your attitude towards the education system will completely change in the next 24 months. ఈ రాబోయే 24 నెలల్లో మీకు ఉన్నటువంటి యాటిట్యూడ్, సమాజం పట్ల ఉన్నటువంటి యాటిట్యూడ్, ఫ్యామిలీ పట్ల ఉండేటటువంటి యాటిట్యూడ్, మీ పేరెంట్స్ పట్ల ఉండేటటువంటి యాటిట్యూడ్ కానీ, లేకపోతే మీరు చదువుకునే విద్యకు సంబంధించినటువంటి యాటిట్యూడ్ కానీ, దేశం పట్ల ఉండేటువంటి యాటిట్యూడ్ కానీ పూర్తిగా మారబోతుంది 24 నెలల్లో, రాబోయే 24 నెలల్లో. కాబట్టి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏ రకంగా ఆలోచించాలి.
మనకి సంబంధించినటువంటి విషయాల్ని ఏ రకంగా ఆలోచించాలి. సో ఈ స్పోర్ట్స్ ఉంటాయి. ఆ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో భాగంగా మీరు స్పోర్ట్స్ ఆడాలి. ఎందుకు ఆడాలి స్పోర్ట్స్ అనేది కూడా ఇంపార్టెంట్. స్పోర్ట్స్ ఎందుకు ఆడాలంటే ఒక రీజన్ అందరూ చెప్పేది ఏంటి, ఎవరైనా అడిగితే ఏం చెప్తారు అంటే స్పోర్ట్స్ ఆడడం వల్ల మనకి డిసిప్లిన్ వస్తుంది, స్పోర్ట్స్ ఆడడం వల్ల ఒక టీమ్ స్పిరిట్ డెవలప్ అవుతుంది, స్పోర్ట్స్ ఆడితే మనకి ఫిజికల్ స్ట్రెంగ్త్ వస్తుంది, ఇవన్నీ తెలుసు. కానీ వీటన్నిటికీ మించి స్పోర్ట్స్ ఆడితే వచ్చే ప్రయోజనం ఏంటి అంటే ఓడిపోవడం ఎలాగో తెలుస్తుంది. అంటే ఎవరైనా గెలవడం ఎలాగో చెప్తారు కదా, ఇదేంటి ఓడిపోవడం ఏంటి అని అనుకో. ఓడిపోతే ఇప్పుడు సపోజ్ నువ్వు రన్నింగ్ రేస్ చేస్తున్నావు, కింద పడ్డావు, రన్నింగ్ రేసులో కింద పడ్డ తర్వాత ఏం లేస్తావులే అని చెప్పి అక్కడే బిస్తర్ వేసుకుని పండుకుంటావా? మరి ఏం చేస్తావు? మళ్ళీ లేస్తావు, మళ్ళీ పరిగెడతావు, తిరిగి మళ్ళీ గెలిచే ప్రయత్నం చేస్తావు. ఓడిపోయావు అని చెప్పి అక్కడే ఉండిపోవట్లేదు నువ్వు. అంటే ఇలా ఓడిపోవడం నేర్చుకుంటే మనకేంటి అంటే జీవితంలో రేపు కేవలం గెలుపు మాత్రమే కాదు ఓటమి కూడా ఉంటుంది అని రెండింటినీ నేర్పించడం జరుగుతుంది. ఓటమితోటి అంతమైపోవట్లేదు, ఓడిన తర్వాత తిరిగి మళ్ళీ ప్రయత్నం చేసి అత్యున్నత శిఖరాలను చేరుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి స్టూడెంట్ 2016లో ఒక స్టూడెంట్ గోపాలకృష్ణ రోణంకి, మారుమూల ప్రాంతం శ్రీకాకుళం, ఒక మారుమూల గ్రామం, తెలుగు మీడియంలో చదువుకున్నాడు, ప్రైవేట్ కాలేజీలో ప్రైవేట్గా చదువుకున్నాడు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువుకున్నాడు, BA చదివాడు. ఈయన 2016లో ఆల్ ఇండియా 3వ ర్యాంకులో పాస్ అయ్యాడు. తెలుగు మీడియం ఎగ్జామ్ రాసి ఆల్ ఇండియా 3rd ర్యాంక్. ఎన్నో ప్రయత్నాలు తెలుసా, అంటే ఎంతకాలం చదివాడో తెలుసా? 11 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యాడు. ఒక్కసారి ఓడిపోయారని చెప్పి అతను అక్కడితో ఆగిపోలేదు, ఒక్కసారి ఫెయిల్ అయ్యానని చెప్పి అక్కడితో నిలిచిపోలేదు. కాబట్టి అతను నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆ నిరంతర ప్రయత్నంలో భాగంగా 11 years ప్రిపేర్ అయ్యి ఆల్ ఇండియా 3rd ర్యాంక్ వచ్చాడు, 1, 2 కాదు. కనుక మన ప్రాసెస్లో, మన లైఫ్ ప్రాసెస్లో ఒక్కసారి డిఫీట్కి గురైతే అది అంతరించిపోయినట్టు కాదు, మళ్ళీ ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో భాగంగా ఇటువంటి అన్నీ వస్తాయి, సక్సెస్ అనేది వస్తుంది. సో ఈ నేపథ్యంలో మనం ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే ఈ స్పోర్ట్స్ లాంటి వాటిని తెలుసుకోవాలి, వాటిని ఆడాలి. అంటే దానివల్ల మన ఫిజికల్ స్ట్రెంత్ పెరుగుతుంది, దాంతోపాటు సైకలాజికల్ మెంటల్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, దాంతోపాటు ఇలా జీవితం అంటే కేవలం సక్సెస్ కాదు, సక్సెస్తో పాటు ఫెయిల్యూర్ ఉంటుంది, ఫెయిల్యూర్ తర్వాత ఇంకా పెద్ద సక్సెస్ ఉంటుంది అనే విషయాన్ని నేర్పిస్తారు అన్నమాట. అండ్ అంతేకాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీసే కాకుండా కో కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి మనకి. కో కరికులర్ యాక్టివిటీస్ అంటే మనం చదువుకున్న దాన్ని ప్రాక్టికల్గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం. అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ మీరు ఈ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లో భాగంగా ఏం చేస్తారు, పార్లమెంట్ అంటే ఏంటో తెలుసుకుంటారు, లేకపోతే యునైటెడ్ నేషన్స్ అంటే ఏంటో తెలుసుకుంటారు, చదువుతారు అది. బట్ ప్రాక్టికల్గా అది ఎలా ఉంటుంది, ఎలా ఆపరేట్ అవుతుంది అనే విషయం తెలీదు. కాబట్టి మనం ఏం చేస్తాం అంటే ఒక మాక్ పార్లమెంట్ నిర్వహిస్తాం. అంటే పార్లమెంటు లాగా, పార్లమెంట్లో ఒరిజినల్గా ఎలా అయితే ఉంటుందో ఆ రకంగా మీరు కూడా యాక్షన్ చేయాలి. మాక్ పార్లమెంట్ అంటే యాక్షన్ చేయడం అంటే ఏంటి, మీలో నుంచి మీరు పార్లమెంట్ గురించి బాగా ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి మీలో నుంచి ఒక వ్యక్తి ఏమో స్పీకర్లాగా ఉంటారు, మీలో నుంచి కొంతమంది ఏమో రూలింగ్ పార్టీ సభ్యుల్లాగా ఉంటారు, ఇంకొంతమంది ఏమో అపోజిషన్ సభ్యుల్లాగా ఉంటారు. ఈ అపోజిషన్ వాళ్ళు రూలింగ్ పార్టీ వాళ్ళకి క్వశ్చన్స్ అడుగుతారు, ఆ రూలింగ్ పార్టీ వాళ్ళు అపోజిషన్ వాళ్ళకి ఆన్సర్స్ చెప్తారు. జస్ట్ పార్లమెంట్లో ఎలా జరుగుతుందో అవన్నీ ఎనాక్ట్ చేసి చెప్తారు. ఎనాక్ట్ చేయడం అంటే ఏంటి, అక్కడ ఉన్నటువంటి విధానాన్ని ప్రదర్శించడం. అలాగే మాకు యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి ఉంది కదా, ఆ యునైటెడ్ నేషన్స్ లాగా అందులో సమావేశాలు ఎట్లా జరుగుతాయో ఆ రకంగా బిహేవ్ చేస్తారు. అలాగే మాక్ ఎలక్షన్స్ జరుగుతాయి, మనకి MP MLA ఎలక్షన్స్ జరుగుతుంటాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతుంటాయి. ఈ ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతాయి, మీలోంచి కొంతమంది ఒక ఎలక్షన్ కమిషన్ లాగా ఉంటారు, కొంతమంది కంటెస్టెంట్స్ ఉంటారు, కొంతమంది ఎలక్షన్ ఆఫీసర్లు ఉంటారు. సో మీరు ఎనాక్ట్ చేసి చూపిస్తారు, ఎలక్షన్ కమిషన్ ఎలా పనిచేస్తుంది, ఎన్నికలు ఎలా నిర్వహించబడతాయి అనేటటువంటి పద్ధతిని ప్రాక్టీస్ చేస్తారు.
సో కాబట్టి మనం చదువుకునేది యాక్చువల్గా తెలిసిపోతుంది, ప్రాక్టికల్గా మనం తెలుసుకుంటుంటాం. ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కలిపి మనం కో కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే మన కరిక్యులర్ యాక్టివిటీస్కి చదువుకునే దానికి తోడుగా చేసేవి ఇటువంటివి, అదనంగా చేసేవి ఎక్స్ట్రాగా చేసేవి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, అవేమో స్పోర్ట్స్, ఈ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఇటువంటి. సో యూ విల్ బి డెవలప్డ్ ఇంటూ ఏ కాంప్రహెన్సివ్ హ్యూమన్ బీయింగ్, యూ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఏ కాంప్రహెన్సివ్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద నెక్స్ట్ 2 years. ఒక సమగ్రంగా ఒక మంచి మనిషిగా ఒక మంచి పౌరుడిగా తయారయ్యే ప్రయత్నం ఉంటుంది అన్నమాట. సో మీరు ఈ ఎఫర్ట్లో మీరు కూడా సహకారం ఉండాలి. ఓన్లీ కాలేజీ నుంచి మాత్రమే, నా నుంచి మాత్రమే కాదు, మీ సహకారం కూడా ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఒక టవల్ ఉంది, ఆ టవల్ని వాటర్లో ముంచిన తర్వాత దాన్ని పిండాలి అంటే చాలా పెద్దగా ఉంది, టర్కీ టవల్ ఉంది, అది దాన్ని పిండాలంటే ఒకటితో సాధ్యం కాదు. అప్పుడు ఏం చేయాలి? అవతల ఇంకొక వ్యక్తిని కూడా పెట్టాలి, వాళ్ళ చేతిలో ఒక కొన పెట్టాలి, మన చేతిలో ఇంకొక కొన పెట్టాలి. ఆ ఇద్దరు అట్లా పట్టుకొని కూర్చుంటే అవుతుందా పని? పిండలేము. మరి ఏం చేయాలి? ఇద్దరిలో కనీసం ఒక్కరైనా ట్విస్ట్ చేయాలి. ఆ టవల్ని ట్విస్ట్ చేస్తే అప్పుడు దాంట్లో నుంచి వాటర్ పడుతుంది. సో మీరేం చేయక్కర్లా, మేము ట్విస్ట్ చేస్తాం, మీరు అవతల కొన్ని జస్ట్ పట్టుకుని ఉంటే చాలు. మీలో ఉన్న టాలెంట్ని బయటకు తీయడానికి మన ఫ్యాకల్టీ సిద్ధంగా ఉన్నారు. సో కాబట్టి ఇటువంటి ఎఫర్ట్స్ మీరు కూడా పెట్టాల్సి ఉంటుంది. సో మన యాక్టివిటీస్ ఇవి కరిక్యులర్ యాక్టివిటీస్, కో కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మొత్తం సమగ్రంగా ఉంటుంది. అండ్ ఇవన్నీ కాకుండా మళ్ళీ కమింగ్ టు ద పాయింట్, హౌ టు థింక్ డిఫరెంట్ థింగ్స్ అనేది మనం ఈ చెప్పాను కదా. ఒక లాస్ట్ ఇయర్ 2024 ఇంటర్వ్యూకి వెళ్ళే అభ్యర్థులకి ఈ 1-to-1 సెషన్స్ ఇస్తున్నప్పుడు ఒక అభ్యర్థి పెట్టినటువంటి మన హాబీస్ తర్వాత స్పోర్ట్స్లో ఏం పెట్టాడంటే కబడ్డీ ఆడడం అని పెట్టాడు. అండ్ కబడ్డీ గురించి ప్రిపేర్ అవ్వాలి. జనరల్గా కబడ్డీ ఆడడం గురించి ప్రిపేర్ అయినప్పుడు ఏమేమి ఆలోచిస్తారు అంటే, కబడ్డీ ఎలా ఆడతావు, కబడ్డీలో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు, భారతదేశానికి ఎన్ని ఛాంపియన్షిప్స్ వచ్చినాయి, ఎన్నిసార్లు ఏషియన్ కప్ గెలవగలిగింది, ఏషియన్ మెడల్స్ గెలవగలిగింది, ప్రస్తుతం కబడ్డీ టీం కెప్టెన్ ఎవరు, ఇండియా కెప్టెన్ ఎవరు. సో ఇటువంటివన్నీ ఆ కబడ్డీ దాంట్లో ఉండేటటువంటి కోర్ట్ ఉంటుంది, ఆ కోర్ట్ డైమెన్షన్ ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తాను. కానీ ఆ అభ్యర్థిని నేను ఒక బేసిక్ క్వశ్చన్ అడిగాను. బేసిక్ క్వశ్చన్ ఏంటి? వెరీ ఫండమెంటల్ క్వశ్చన్. కబడ్డీ అంటే ఏంటి అంటే ఇన్ని ప్రిపేర్ అయ్యావు కదా, బట్ వెరీ ఫండమెంటల్ డైమెన్షన్ అది. అసలు కబడ్డీ అనే పదం ఉంది కదా, ఆ కబడ్డీ అనే పదానికి మీనింగ్ ఏంటి అని అడిగాను. అండ్ హీ వాజ్ జస్ట్ షాక్. ఎందుకని షాక్ అయ్యాడు అని అంటే, బికాస్ హీ వాజ్ థింకింగ్ అబౌట్ ది కబడ్డీ ఫ్రమ్ మల్టీ డైమెన్షన్స్. హీ ప్రిపేర్డ్ అబౌట్ ది కబడ్డీ ఆన్ 100 డైమెన్షన్స్. 100 రకాలుగా ఆలోచించాడు. కానీ యూపీఎస్సీ క్వశ్చన్ ఎక్కడ అడుగుతుంది? ఓన్లీ మూలాల్లో అడుగుతుంది, ఓన్లీ రూట్స్లో అడుగుతుంది. దాని మీద నీకు సంబంధించిన విషయం, నువ్వు ఫోకస్ చెయ్యని విషయం, నీకు సంబంధించిందే కదా. కబడ్డీ ఆడడం నీ హాబీ కాబట్టి నీకు సంబంధించింది. బట్ నువ్వు ఫోకస్ చేయని విషయం అంటే మన ప్రిపరేషన్. మీకు ఈ పాటికి మీ ఫ్యాకల్టీ చెప్పే ఉంటారు, దేంతో మొదలు పెట్టాలి. సివిల్ సర్వీస్ కానీ లేకపోతే ఇంకేటి ఏదైనా కానీ, ఐఐటి కానీ దేంతో మొదలు పెట్టాలి? ఎన్సీఆర్టీ పుస్తకాలతో మొదలు పెట్టాలి. ఏంటి ఎన్సీఆర్టీ పుస్తకాలు ఏముంటాయి దీంట్లో అంటే, సోషల్ స్టడీస్ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది, తర్వాత 11th 12thలోనేమో పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ ఇటువంటి సపరేట్ సబ్జెక్టులు ఉంటాయి. ఎందుకు ఎన్సీఆర్టీ పుస్తకాలు? స్కూల్ బుక్స్ అవి. ఎందుకంటే ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసం, ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ కోసం, వాట్ ఈజ్ వాట్ అండ్ వై ఇట్ ఈస్ అనేది తెలుసుకోవడం కోసం. అంటే యూనివర్స్ చూస్తాం, యూనివర్స్ చూసినప్పుడు చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటి? సూర్యుడు ఏ వైపు నుంచి ఉదయిస్తాడు? తూర్పును ఉదయిస్తాడు. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. కానీ అది నిజం కాదు, అది నిజం కాదు కదా. ఎందుకని కాదు? సన్ విల్ నైదర్ రైజ్ నార్ విల్ ఫైల్. రైస్ అవ్వడం ఉండదు, లేకపోతే ఫాల్ అవ్వడం ఉండదు. సూర్యుడు ఎప్పుడూ స్థిరంగా ఉంటాడు అక్కడ. మనమే తిరుగుతాం సూర్యుడి చుట్టూ. భూమి తన చుట్టూ తను తిరుగుకుంటూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది కదా. మనం అటు ఇటు తిరుగుతూ సూర్యుడు ఉదయిస్తున్నాడు లేకపోతే అస్తమిస్తున్నాడు అని చెప్తూ ఉంటాం. అంటే ఏదైతే జనరల్గా అందరూ అనుకుంటారో అనుకున్నది ప్రతిదీ కూడా కరెక్ట్ కాకపోవచ్చు.
ఇది జనరల్ ఒపీనియన్స్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక దొంగ ఉన్నాడు. ఈ దొంగ ఏంటంటే ధనవంతుల దగ్గర దొంగతనాలు చేస్తున్నాడు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర దొంగతనాలు చేస్తున్నాడు. దొంగతనం చేసి ఆ డబ్బుల్ని పేదవాళ్ళ కోసం ఖర్చు పెడుతున్నాడు, వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. సో ఈ దొంగ పేరు ఏం పేరు, ఈ రకంగా చేసే దొంగ పేరు ఏం పేరు, రాబిన్ హుడ్ అన్నట్టు. సో మరి ఇట్లా చేస్తే, రాబిన్ హుడ్ ఇలా చేస్తే అది రైటా రాంగా? ధనవంతుల దగ్గర దొంగతనం చేయడం, పేదవాళ్ళకి దాన్ని పంచడం. జనరల్ పబ్లిక్ ఏమనుకుంటుంది? ఇప్పుడు సపోజ్ చిరంజీవి అనే ఒక యాక్టర్ ఉన్నాడు కదా, ఆయన 1990s కొండవీటి దొంగ అనే ఒక సినిమా తీశాడు, దానికి అది ఇది. ఆ తర్వాత రీసెంట్గా నితిన్ రాబిన్ హుడ్ అనే పేరుతో ఓ సినిమా తీశాడు, అది కూడా ఇదే కాన్సెప్ట్, ధనవంతుల దగ్గర దోచుకోవడం, పేదవాళ్ళకి పంచిపెట్టడం. అండ్ ఆ మధ్యకాలంలో 2022లో అనుకుంటా, 23లోనో మన రవితేజ ఉన్నాడు కదా, టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా తీశాడు, అది కూడా కాన్సెప్ట్ అదే. ఎన్ని కాన్సెప్ట్, ఈ సినిమాలు అన్నిటి కాన్సెప్ట్ ఏంటి? ధనవంతుడి దగ్గర దోపిడీ చేయాలి, పేదవాడికి పంచిపెట్టాలి. సో ఇది ఈ సినిమాలన్నీ హిట్టే. అంటే హిట్ అంటే ఏంటి మీనింగ్? ప్రజలందరూ ఇలాంటి కథని యాక్సెప్ట్ చేశారంటే మీనింగ్ ఏంటి? వాళ్ళకి మనసులో అది ఉంది. గవర్నమెంట్ కూడా అంటే ధనవంతుల దగ్గర నుంచి దోచుకొని మనందరికీ పనిచేయాలి, ఇలాంటి కాన్సెప్ట్ బాగుంది అని చెప్పి మనకు కూడా ఇష్టం. అది ఇది మంచిదే అనుకుంటాం, కానీ అది తప్పు. ప్రజలందరూ అనుకునేది కరెక్ట్ కాదు, కాకపోవచ్చు. దాన్ని ఏమంటామంటే ఓన్లీ జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి థింకింగ్, అది కామన్ సెన్స్ థింకింగ్ అని అంటాం. కామన్ సెన్స్ థింకింగ్ అంటే ఏంటి? 10 మంది ఒక విషయాన్ని యాక్సెప్ట్ చేస్తే అది కామన్ సెన్స్. బట్ కామన్ సెన్స్గా యాక్సెప్ట్ చేసినంత మాత్రాన అది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు? అది రాబిన్ హుడ్ చేస్తుంది ఏంటి? దొంగతనం. దొంగతనం ఏ దేశంలో, ఏ సొసైటీలో యాక్సెప్ట్ చేస్తారు? దొంగతనం అనే దాన్ని ఎక్కడైనా చట్టం ప్రకారం ఒప్పుకుంటారా? ఎవ్రీ కైండ్ ఆఫ్ లా ఇన్ ఎనీ నేషన్ it will be punished. Stealing is punished, theft is punished, you are committing a crime and it will be punished. నేరం ఎప్పుడైతే చేస్తున్నామో దానికి శిక్షించాలి. సో మనకి ఇటువంటి విషయాలు ఎక్కడి నుంచి నేర్చుకుంటాం అంటే ఎథిక్స్ అనే ఒక పేపర్ ఉంటుంది మనకి మెయిన్స్లో, ఆ ఎథిక్స్ పేపర్ ద్వారా నేర్చుకుంటాం. ఫండమెంటల్స్ కూడా దీనికి ఇటువంటి ఫండమెంటల్ అంశాలన్నింటినీ కూడా ఆ ఎథిక్స్ చదివే ముందు ఎన్సీఆర్టీ పుస్తకాల ద్వారా నేర్చుకుంటాం. కాబట్టి వెరీ బేసిక్ థింగ్స్ అనమాట. యూపీఎస్సీ టెస్ట్ చేసేది ఏంటి అంటే చాలా మౌలిక విషయాలు, ప్రాథమిక అంశాలు. అది ఎలా అయితే ఇప్పుడు సపోజ్ కబడ్డీ అంటే ఏంటి అని అడిగాం, కంగారు పడతారు. అసలు మీనింగ్ చాలా మంది ఆడతారు కబడ్డీ. ఇప్పుడు కొంతమందికి, మీలో చాలా మందికి క్రికెట్ హాబీ ఉంటుంది, అది రాస్తారు, డాఫ్లో రాస్తారు. డాఫ్ అంటే డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ అప్లికేషన్ ఇవ్వాలి, యూపీఎస్సీకి ఇవ్వాలి. అప్పుడు మీరు దానికోసం క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ప్రిపేర్ అవుతారు. ఏమని ప్రిపేర్ అవుతారు? నా ఫేవరెట్ క్రికెటర్ కోహ్లీ, ఆ కోహ్లీకి సంబంధించిన చరిత్ర, వాళ్ళ ఆవిడెవరు, వాళ్ళ పిల్లలు ఎవరు, క్రికెట్లో ఎన్ని ఫార్మాట్స్ ఉన్నాయి, 2020 లేకపోతే 50-50 లేకపోతే టెస్ట్ మ్యాచా, లేకపోతే భారతదేశం వరల్డ్ కప్ ఎన్నిసార్లు కొట్టింది, ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ ఎవరు, హైయెస్ట్ రన్స్ ఎవరు చేశాడు. ఈ కాకుండా డైమెన్షన్స్ కూడా స్టడీ చేస్తారు. డైమెన్షన్స్ అంటే ఒక క్రికెట్ పిచ్ ఎంత ఉంటుంది, ఎన్ని వికెట్స్ ఉంటాయి, ఎన్ని స్టంప్స్ ఉంటాయి, వాటి సైజ్ ఎంత, బ్యాట్ సైజ్ ఎంత, బాల్ సైజ్ ఎంత, ఇలాంటి డైమెన్షన్స్ కూడా చూస్తారు. అసలు క్రికెట్ గ్రౌండ్ సైజ్ ఎంత ఉంటుంది, ఇవన్నీ నేర్చుకుంటారు. ఇప్పుడు ఆ క్రికెట్ అని పెట్టినప్పుడు యూపీఎస్సీలో అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా? 2023లో 2020 వరల్డ్ కప్ జరిగింది కదా, ఈ వరల్డ్ కప్లో టోటల్ ఎకనామిక్ వాల్యూ ఎంత అని అడిగారు. టోటల్ ఎకనామిక్ వాల్యూ ఇన్ ద వరల్డ్ కప్ క్రికెట్ 2020 అంటే టోటల్ ఎకనామిక్ వాల్యూ అంటే ఏంటి? ఈ క్రికెట్ ఆడడం వల్ల, ఈ వరల్డ్ కప్ నిర్వహించడం వల్ల భారతదేశంలో ఎంత జీడిపి రన్ అయింది, ఎంత బిజినెస్ జరిగింది. అంటే దాని నుంచి వచ్చే అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు, దానివల్ల జరిగేటటువంటి కన్జంప్షన్ కావచ్చు, సేల్స్ కావచ్చు, రకరకాలు ఉంటాయి. మొత్తం 500 మిలియన్ బిజినెస్ జరిగింది ఆ 20 రోజుల పాటు జరిగినటువంటి మ్యాచ్లకి.
సో వాళ్ళు యూపీఎస్సీ ఆలోచించేది మనం ఆలోచించే ఫ్రేమ్వర్క్కి ఒక అడుగు దాటి. సపోజ్ ఇంకో క్వశ్చన్ అడగచ్చు, మనం అందరం ఓన్లీ ఏ పర్స్పెక్టివ్లో ఆలోచించాం? క్రికెట్ గ్రౌండ్, స్టంప్స్, పిచ్, బౌలింగ్, బ్యాటింగ్, కీపింగ్, ఈ పర్స్పెక్టివ్లో ఆలోచించాం. యూపీఎస్సీ ఏమడుగుతుంది అంటే ఎంపైర్ల గురించి అడుగుతుంది. ఏమని అడుగుతుంది ఎంపైర్ల గురించి? యావరేజ్న సపోజ్ ఒక 2020 మ్యాచ్లో, ఒక 20 T20 మ్యాచ్లో యావరేజ్న ఎన్నిసార్లు ఒక ఎంపైర్ సిగ్నల్స్ ఇస్తాడు అని అడుగుతారు. హ్యాండ్ సిగ్నల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్నిసార్లు ఇస్తాడు? ఇది సర్ప్రైజ్ ఎలిమెంట్. ఎందుకని సర్ప్రైజ్ ఎలిమెంట్? మనం ఆలోచించింది అంతానేమో ఒక డైమెన్షన్లో, యూపీఎస్సీ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏమో ఇంకో డైమెన్షన్ ఉంది. ఎన్నిసార్లు సిగ్నల్స్ ఇవ్వడం జరుగుతుంది? అప్పుడు ఏం చేయాలి నువ్వు? చాలా వేగంగా యావరేజ్ క్యాలిక్యులేషన్ చేయాలి. యావరేజ్ క్యాలిక్యులేషన్ అంటే 2020 మ్యాచ్లో 20 ఓవర్స్ ఉంటాయి. ఒక సైడ్కి ఓవర్కి 6 బాల్స్ అండ్ 10 ఓవర్స్కి 60 బాల్స్, 20 ఓవర్స్కి 120 బాల్స్. టోటల్గా రెండు టీంలు ఆడేదేమో ఎంత? 240 బాల్స్. ప్రతి బాల్కి వేసినప్పుడు కూడా సిగ్నల్ ఇవ్వాలి యావరేజ్న. అంటే ఎంత? ఎన్నిసార్లు? 240 టైమ్స్ మినిమం, తక్కువలో తక్కువ 240 టైమ్స్ యావరేజ్న సిగ్నల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి క్రికెట్ ఆడితేనే తెలుస్తుంది ఈ విషయం. క్రికెట్ ఆడినే తెలియదు, ఒక్కోసారి రోజు ఆడినే తెలియదు. ఇలాంటివి మనం క్యాలిక్యులేట్ చేయం. అంటే యూ హ్యావ్ టు ఆల్వేస్ థింక్ వన్ స్టెప్ అహెడ్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద సొసైటీ. మిగతా వాళ్ళు సమాజంలో మిగతా వాళ్ళు ఆలోచించే దానికన్నా ఒక అడుగు ఎక్కువ ఆలోచించాలి మనం. సో ఈ థింకింగ్ డైమెన్షన్ మనం ఏ విధంగా పెంచుకోవాలి అనే దాంట్లో భాగంగా ఈ జిజ్ఞాస అనేటటువంటి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నాం అన్నమాట. అంటే వేర్ యూ సీ వేరియస్ థింగ్స్, రీడ్ వేరియస్ థింగ్స్ ఆర్ అబ్జర్వ్ వేరియస్ థింగ్స్. అంటే చాలా విషయాలు చదువుతారు, అది టెక్స్ట్ బుక్లో కానీ లేకపోతే న్యూస్ పేపర్లో చదువుతారు. అండ్ చదివిన దాన్ని అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేయడమే కాకుండా చూస్తారు అండ్ రాసుకోవడం జరుగుతుంది. మీరు ఏదైతే చూస్తున్నారో దాన్ని రాసుకోవడం జరుగుతుంది. రాసుకున్న తర్వాత, చదివిన తర్వాత, అబ్జర్వ్ చేసిన తర్వాత మనం గమనించినటువంటి విషయాలు ఇంకోటి ఏవో ఉంటాయి. మనం గమనించని విషయాలు చాలా ఉంటాయి. సో ఆ గమనించని విషయాల మీద మనం ఈ జిజ్ఞాస లాంటి ప్రోగ్రాంలో ఇంటరాక్ట్ అవుతాం అన్నమాట. మీరు దాని మీద ఏమైనా అబ్జర్వ్ చేస్తే దాన్ని క్వశ్చన్స్ అడుగుతారు, నేను ఆన్సర్లు చెప్పడం, నేను క్వశ్చన్లు అడుగుతాను, మీరు ఆన్సర్లు చెప్పడం. సో ఇప్పుడు ఈ డైమెన్షన్లో చూసినప్పుడు అంటే హౌ టు లెర్న్ ద థింగ్స్ అనేది అన్నమాట, ఎలా ఆలోచించాలి అనేది జిజ్ఞాస ప్రోగ్రామ్ యొక్క ఒక ఆస్పెక్ట్. అలాగే నేను మీతో పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యేటటువంటి మరో కార్యక్రమం కేపీసీ మీరు చూసే ఉంటారు. కేపీ ఛాంప్ అంటే కౌన్ బనేగా కేపీ ఛాంప్ అనే ప్రోగ్రాం ఒకటి నిర్వహిస్తుంది. ఈ కౌన్ బనేగా కేపీ ఛాంప్ అనే ప్రోగ్రాంలో భాగంగా ఏంటి, మిమ్మల్ని ప్రతి క్లాస్ నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి క్విజ్ ప్రోగ్రాం పెడతాను. స్వయంగా నేనే ఆర్గనైజ్ చేస్తాను. క్విజ్ ప్రోగ్రాం పెట్టడం ద్వారా ఒక కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాలు మీరు చదువుకుంటారు. చదివిన దాన్ని క్విజ్ రూపంలో కంటెస్ట్ చేస్తారు. ఎందుకంటే మీరున్నటువంటి ఏజ్ ఏదైతే ఉందో, ఈ ఏజ్ ఏమంటాం టీనేజ్ అని అంటాం. ఈ టీనేజ్లో మనకి ఎన్నో సాహసాలు చేయాలనిపిస్తుంది. ఆ సాహసాలు చేయాలనేటటువంటి ప్రాసెస్లో దీన్ని కనుక ఈ సాహసాలు చేయడం అంటే ఏంటి, ఇది ఏ రూపంలో అయినా ఉండొచ్చు. ఈ సాహసం అనేది దీన్ని ఒక ప్రాపర్ డైమెన్షన్లో తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. తీసుకెళ్ళకపోతే ఏం జరుగుతుందంటే ఆ సాహసం చేసే ప్రక్రియలో భాగంగా యూ స్టార్ట్ ఎక్స్పెరిమెంటింగ్. ఇఫ్ దెర్ ఇస్ నో ప్రాపర్ డైరెక్షన్, ఛానలైజింగ్ ఆఫ్ యువర్ ఎనర్జీ, మీలో శక్తి ఉంటుంది, ఎలాంటి కష్టాలైనా ఎదుర్కోగలిగే కెపాసిటీ ఉంటుంది. అంటే మీ శరీరం అటువంటి కెపాసిటీ ఉన్నటువంటిది కాబట్టి అప్పుడు ఈ సాహసాలు చేయాలని కోరుకుంటుంది మీ మనసు. దాన్ని ఒక ప్రాపర్ కన్స్ట్రక్టివ్ డైరెక్షన్లో తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా ప్రాపర్ ఛానల్లో తీసుకెళ్ళడం అంటే ఇలాంటి పోటీలు పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం. అండ్ ఈ కార్యక్రమాలు పెట్టినప్పుడు ఏమవుతుంది, ఒక పోటీ పెట్టినప్పుడు, పరుగు పందెం పెట్టినప్పుడు, లేకపోతే ఒక క్విజ్ కాంపిటీషన్ పెట్టినప్పుడు, ఇలాంటి జిజ్ఞాస లాంటి ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే దాని మీద ఫోకస్ పెరుగుతుంది. అండ్ నీ ఐడియాలజీ, నీ ఎనర్జీ ఒక ప్రాపర్ ఛానల్లో డైవర్ట్ అవుతుంది, ప్రాపర్ ఛానల్లో డ్రైవ్ అవుతుంది. అదర్వైజ్ ఏం జరుగుతుందనంటే ఈ ప్రాపర్ ఛానల్లో డ్రైవ్ చేయకపోతే నువ్వు
ఎక్స్పెరిమెంట్స్ చేయడం మొదలు పెడతాం. దేంతో? నీ బాడీతో నువ్వే ఎక్స్పెరిమెంట్ చేస్తావు, నీ శరీరంతో నువ్వే ఎక్స్పెరిమెంట్స్ చేస్తావు. టీనేజ్లో ఉండేటటువంటి ఒక ఫండమెంటల్ క్యారెక్టర్. అంటే నీ శరీరంతో ఎక్స్పెరిమెంట్ చేయడం అంటే ఏంటి? ఈ దశలోనే మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయాలి అనేటటువంటి ఆత్రం ఉంటుంది. రెండోది ఇంకేం చేయొచ్చు అంటే ఈ సిగరెట్లు తాగడం కావచ్చు, ఆర్ డ్రగ్స్ తీసుకోవడం కావచ్చు. ఇలాంటివన్నీ కూడా మన శరీరంతో మనమే ఆడుకోవడం, మనమే ఎక్స్పెరిమెంట్ చేయడం అన్నమాట. కానీ ఇది డేంజర్ కదా. ఈ డేంజర్ జోన్లోకి ప్రవేశించకుండా వ్యక్తిగతంగా ప్రతి స్టూడెంట్ మీద ఫోకస్ పెడుతూ మిమ్మల్ని స్నేహితుల్లాగా ట్రీట్ చేసేటటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు, ఫ్రెండ్స్లా ట్రీట్ చేసేటటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు. అలాగే ఒక కుటుంబంలో చూసుకునేటటువంటి కేపీ 21st సెంచరీ కాలేజ్ ఉంది. అండ్ అంతేకాకుండా మీ అందరికీ ఈ రకమైనటువంటి ప్రోగ్రామ్ను పర్సనల్గా పెట్టి ఒక ప్రాపర్ థింకింగ్ మోడ్లో తీసుకెళ్లేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలన్నీ ఉంటాయి. సో అట్లా ఈ జిజ్ఞాస ప్రోగ్రామ్ ఉద్దేశం అదనమాట. అంటే మీరు ఏమైనా చదవండి, సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నారా, ఐఐటి ప్రిపేర్ అవుతున్నారా, ఏదైనా సరే చదివేది మాత్రం ఒక ఫోకస్డ్గా ఒక డైరెక్షన్లో ఉండాలి. బియాండ్ ద థింకింగ్ ఉండాలి, బియాండ్ ద బాక్స్ ఉండాలి. అంటే ఏమైనా చదివినా అంటే ఏంటి? ఏం చదివినా ఏ రకంగా చేసినా ఫండమెంటల్స్తో మొదలు పెట్టండి, ఎన్సీఆర్టీ పుస్తకాలతో మొదలు పెట్టండి, బేసిక్స్ తోటి మొదలు పెట్టండి. ఎప్పుడైతే ఫౌండేషన్ గట్టిగా ఉంటుందో ఆటోమేటిక్గా దాని మీద వేసే పిల్లర్లు, దాని మీద కట్టేటటువంటి బిల్డింగ్ ఇంకా గట్టిగా ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో చేసేటటువంటి ప్రయత్నం ఇది. సో ఇది ఈ జిజ్ఞాస ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఒక ఇంట్రడక్టరీ క్లాస్ లాంటిది అన్నమాట. మనం ఎలా ఆలోచించాలి అంటే దానికి ఒక ఆస్పెక్ట్. మీకు సివిల్ సర్వీస్ ప్రిపేర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ప్రిలిమ్స్ సిలబస్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఫస్ట్ కాబట్టి ప్రిలిమ్స్ సిలబస్ ఉంటుంది. ప్రిలిమ్స్లో జనరల్ స్టడీస్ అండ్ తర్వాత సీసాట్ 2 పేపర్లు ఉంటాయి. జనరల్ స్టడీస్ పేపర్లో 7 యూనిట్స్ ఉన్నాయి. ఏంటి 7 యూనిట్స్? ఫస్ట్ కరెంట్ అఫైర్స్, సెకండ్ హిస్టరీ, థర్డ్ జాగ్రఫీ, ఫోర్త్ ఎకానమీ, 5 ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, తర్వాత ఈ జనరల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ. ఈ 7 యూనిట్స్ ఉన్నాయి. మనం ఆలోచించేటటువంటి విధానం ఈ 7 డైమెన్షన్స్లో ఉండాలి. దానికి ఇంకొకటి యాడ్ చేసుకోవాలి, ఎథిక్స్ అని చెప్పి. మన థింకింగ్ డైమెన్షన్స్ ఈ 8 డైమెన్షన్స్లో ఉండాలి. ఏంటి 8 డైమెన్షన్స్? ఏ విషయాన్ని చూసినా కానీ, ఏ విషయాన్ని పరిశీలించినా కానీ దాని హిస్టరీ ఏంటో తెలుసుకోవాలి, దాని ఎకనామిక్ డైమెన్షన్ తెలుసుకోవాలి, జాగ్రఫికల్ డైమెన్షన్ తెలుసుకోవాలి, పొలిటికల్ డైమెన్షన్ తెలుసుకోవాలి, టెక్నాలజికల్ ఆస్పెక్ట్ తెలుసుకోవాలి, అండ్ ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ తెలుసుకోవాలి, ఫైనల్గా ఎథికల్ డైమెన్షన్ తెలుసుకోవాలి. అది ఇప్పుడు రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ అని జరిగింది కదా, మీ అందరూ చూస్తుంటారు. ఈ ఆపరేషన్ సింధూర్ని ఈ 8 రకాల కోణాల్లో చూడాలి. దాని మీద ఈరోజు హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఒక A4 సైజ్ పేపర్ తీసుకుని ఈ డైమెన్షన్స్ అన్నీ రాయండి. ఒక సైడ్ ఈ డైమెన్షన్స్ అన్నీ మార్జిన్లో రాసి ఆ డైమెన్షన్స్కి సంబంధించి ఆపరేషన్ సింధూర్ గురించి ఒక 1 or 2 సెంటెన్సెస్ రాసుకోవాలి. ఫస్ట్ యూనిట్ ఏంటి? కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అని కాలం పెట్టండి. దాని గురించి ఆపరేషన్ సింధూర్ కరెంట్ అఫైర్స్ ఏంటి? ప్రైమ్ మినిస్టర్ రీసెంట్గా ఈ G7 మీటింగ్కి వెళ్ళినప్పుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ G7 మీటింగ్కి వెళ్ళినప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆగిపోలేదు అనే విషయాన్ని చెప్పాడు. ఆపరేషన్ సింధూర్ అయిపోయింది అనుకున్నాం కదా, ఇది ఇంకా ఆగిపోలేదు. ఆపరేషన్ సింధూర్ విల్ కంటిన్యూ. ఎప్పుడెప్పుడైతే భారతదేశం మీదకి టెర్రరిస్టులు వచ్చి దాడి చేస్తారో, దాడి చేసిన ప్రతిసారి ఆ టెర్రరిస్టులకి చుక్కలు చూపించడం జరుగుతుంది, ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇది ఆగిపోలేదు అనే విషయాన్ని ఆ కరెంట్ అఫైర్స్ అనే దానికి ఎక్స్ప్లెనేషన్గా రాసుకుంటాం. హిస్టరీ అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఈ ఆపరేషన్ సింధూర్ ఎప్పుడు జరిగింది దానికి సంబంధించిన ఒక స్టేట్మెంట్. తర్వాత జాగ్రఫికల్ ఆస్పెక్ట్, హిస్టరీ తర్వాత జాగ్రఫీ వస్తుంది. ఈ ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి ప్రాంతం ఏది? ఏ ప్రాంతాల్లో? 9 ప్రాంతాల్లో ఆపరేషన్ సింధూర్ చేశారు. పాకిస్తాన్లో 9 టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేశారు. అది జాగ్రఫికల్ ఆస్పెక్ట్. పొలిటికల్ ఆస్పెక్ట్ ఏంటి? పొలిటికల్ ఆస్పెక్ట్ ఏంటి? ఆపరేషన్ సింధూర్ ఒక పొలిటికల్ డెసిషన్. ఇండియాలో ఇది ఒక పొలిటికల్ డెసిషన్.
పాకిస్తాన్లో ఆపరేషన్ సింధూర్ లాంటిది చేయాలనుకో, అది పొలిటికల్ యాక్షన్ కాదు, మిలిటరీ యాక్షన్ అవుతుంది, కంప్లీట్ మిలిటరీ యాక్షన్ అవుతుంది, మిలిటరీ డెసిషన్ అవుతుంది. ఎందుకంటే ఇండియాకి పాకిస్తాన్కి ఉన్న తేడా ఏంటి అంటే, ఇండియాలో పొలిటికల్ సిస్టమ్ కంట్రోల్లో మిలిటరీ ఉంటుంది, పాకిస్తాన్లో మిలిటరీ కంట్రోల్లో పాలిటిక్స్ ఉంటాయి. అందుకే మీరు చూస్తే 75 సంవత్సరాల్లో పాకిస్తాన్లో ఏ ప్రధానమంత్రి కూడా 5 years పూర్తిగా లేడు, ఏ ప్రైమ్ మినిస్టర్ 5 years ఫుల్ టర్మ్ లేడు, మ్యాక్సిమం 2-3 సంవత్సరాలు అంతే. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ 2 సంవత్సరాలు పనిచేశాడు, తర్వాత ఏమయ్యాడు, జైలుకు పోయాడు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ కూడా అంతే, మ్యాక్సిమం ఉంటే ఇంకో 1 year పాటు ఉంటాడు, తర్వాత జైలుకు పంపిస్తారు, లేకపోతే దేశం నుంచి తరివేస్తారు. No prime minister in the last 75 years in Pakistan survived for full 5-year term. పూర్తిగా 5 సంవత్సరాలు ఎక్కడ లేడు. ఎందుకని అక్కడ డెమోక్రసీ ఉందని చెప్పుకుంటారు వాళ్ళు, కానీ అది హైబ్రిడ్ డెమోక్రసీ. ఇండియాలో ఉన్నది రియల్ డెమోక్రసీ, పార్లమెంటరీ డెమోక్రసీ. కాబట్టి పార్లమెంటరీ డెమోక్రసీలో పొలిటికల్ సిస్టమ్ సుప్రీం ఉంటుంది, మిలిటరీ బ్యూరోక్రసీ సబార్డినేట్ ఉంటాయి. సో ఈ పాకిస్తాన్లో ఉన్నదాన్ని హైబ్రిడ్ ఎందుకంటున్నాం, అక్కడ ఎలక్షన్స్ జరుగుతాయి. షాబాజ్ షరీఫ్ అనే ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు కదా, ఆ షాబాజ్ షరీఫ్ అనే ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్స్ ద్వారా ఎలక్ట్ అయ్యాడు. కానీ ఈ ప్రైమ్ మినిస్టర్ తోలుబొమ్మ, కట్పుత్తులు అంటాం. ఎవరి చేతిలో తోలుబొమ్మ, మిలిటరీ చేతుల్లో తోలుబొమ్మ. ఇప్పుడు అమెరికా సపోజ్ ఏ దేశం నుంచి అయినా ఎవరైనా ఒక చీఫ్ గెస్ట్ని పిలిచి అవార్డు ఇవ్వాలంటే ఎవరిని పిలుస్తుంది, మామూలుగా ఏ దేశం అయినా సరే ఆ దేశం ప్రైమ్ మినిస్టర్ను ప్రెసిడెంట్ను పిలుస్తారు. కానీ అమెరికా రీసెంట్గా అంటే 2-3 రోజుల క్రితం పాకిస్తాన్ నుంచి ఒకళ్ళని పిలిచి ఒక అవార్డు ఇచ్చారు, వాడికి ప్రత్యేకంగా ట్రీట్ ఇచ్చారు, విందు భోజనం పెట్టారు. ఎవరా మనిషి, ప్రైమ్ మినిస్టర్ కాదు, ప్రెసిడెంట్ కాదు, మరెవరు, మిలిటరీ కమాండర్, మిలిటరీ చీఫ్ కమాండర్. ఎందుకంటే ఇట్ సెల్ఫ్ షోస్ దట్ పాకిస్తాన్ ఈజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ద మిలిటరీ. అక్కడ మిలిటరీ వాళ్ళే సుపీరియర్ ఉంటారు ఈ పొలిటీషియన్స్ కన్నా, ప్రైమ్ మినిస్టర్ కన్నా. కాబట్టి దాన్ని ఏమన్నాం, పొలిటికల్గా ఎలక్ట్ అయ్యే ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, కానీ అసలు అధికారాలన్నీ ఎవరి కంట్రోల్లో ఉంటాయి, మిలిటరీ చేతుల్లో ఉంటాయి. కాబట్టి దాన్ని ఏమన్నారు, హైబ్రిడ్ డెమోక్రసీ అని అంటారు. అండ్ సో పొలిటికల్ డైమెన్షన్లో అది రాయాలి. ఇట్స్ అ పొలిటికల్ డెసిషన్ ఏది, ఆపరేషన్ సింధూర్ అనేది. తర్వాత ఎకనామిక్ డైమెన్షన్, ఈ ఆపరేషన్ సింధూర్లో ఇన్వాల్వ్ అయినటువంటి బడ్జెట్ ఎంత, ఎన్ని కోట్లు ఖర్చు అయింది దీనికి, దానివల్ల కలిగినటువంటి ఎకనామిక్ ఇంప్లికేషన్స్ ఏంటి రాయాలి. తర్వాత ఇంకేముంది, ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్, అంటే ఈ ఆపరేషన్ సింధూర్ వల్ల జరిగినటువంటి బాంబింగ్ కారణంగా పర్యావరణానికి ఎంత ముప్పు కలిగింది, ఎన్విరాన్మెంట్ ఎంత డ్యామేజ్ అయింది, దానికి సంబంధించిన ఒక పాయింట్ రాసుకోవాలి. ఇలా నువ్వు ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు నీ మల్టీ డైమెన్షనల్ థింకింగ్ అనేది విస్తరిస్తుంది అన్నమాట. దీనికోసం పెద్దగా కష్టపడక్కల. ఇప్పుడు సపోజ్ ఇంకోటి కూడా చెప్పాం, ఈ 7 పాయింట్లే కాకుండా ఇంకోటి 8th పాయింట్ ఏంటి, ఎథికల్ డైమెన్షన్. ఎథికల్ డైమెన్షన్ ఏంటి, ఆపరేషన్ సింధూర్లో ఉన్నటువంటి ఎథికల్ డైమెన్షన్ ఏంటి, కొలాటరల్ డ్యామేజ్. కొలాటరల్ డ్యామేజ్ ఇస్ ద ఎథికల్ డైమెన్షన్. కొలాటరల్ డ్యామేజ్ అంటే యుద్ధంలో ఇప్పుడు సపోజ్ దుర్యోధనుడు ఉన్నాడు, ఆ దుర్యోధనుడిని చంపడానికి ఎంత టైం పట్టింది, ఆల్మోస్ట్ 18 రోజుల తర్వాత కానీ దుర్యోధనుడిని చంపలేదు. అసలు వెళ్ళిన ఎవరు, దుర్యోధనుడు. వాడిని చంపేస్తే అయిపోతుంది, యాక్చువల్గా పెద్ద ఇష్యూ ఉండదు. కానీ దుర్యోధనుడిని చంపడానికన్నా ముందు 33 లక్షల మందిని చంపాల్సి వచ్చింది. 1-2 కాదు, 33 లక్షల మంది. 33 లక్షల మందిని చంపితే గానీ ఈ పాండవులు దుర్యోధనుడి దగ్గరికి రీచ్ కాలేకపోయారు. ఫైనల్గా అతన్ని చంపడానికి, దీన్ని కొలాటరల్ డ్యామేజ్ అంటారు. ఒక విలన్ని చంపడానికి ఇంతమందిని చంపాల్సి వచ్చిన పరిస్థితి. మరి ఇది రైటా రాంగా, ఆ కొలాటరల్ డ్యామేజ్ అనేది తప్పులేదు. యుద్ధంలో ఏదైనా సరైనది, ధర్మాన్ని నిలబెట్టడానికి తప్పు కాదు ఇది అని చెప్పి ఆ రోజు శ్రీకృష్ణుడు చెప్పాడు. కాబట్టి వీళ్ళు చంపే అన్నాడు. 33 లక్షల మంది చచ్చిపోయినా ఏం కాదు, ఆ తర్వాత వాడిని చంపుకుందాం. అదేవిధంగా ఈ ఆపరేషన్ సింధూర్లో కూడా చాలామంది సివిలియన్స్, కొంతమంది సివిలియన్స్ చచ్చిపోయి ఉండొచ్చు. టార్గెట్ చేసింది ప్రెసిషన్ స్ట్రైక్. ఆ ప్రెసిషన్ స్ట్రైక్స్లో భాగంగా 9 టెర్రరిస్ట్ క్యాంపులు టార్గెట్ చేసావు, అవన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. కాకపోతే కొంతమంది చుట్టుపక్కల నార్మల్ సివిలియన్స్ కూడా చనిపోయి ఉంటారు. అండ్ దర్ ఇస్ నథింగ్ రాంగ్. ఇది ఎథికల్ డైలమా, ఎథికల్ ఆస్పెక్ట్. సో ఇట్లా ఈ 8 రకాల కోణాల్లో మనం ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయాలి ఏ విషయాలైనా సరే. ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇరాన్కి యుద్ధం జరిగింది.
దీన్ని గురించి కూడా ఒక పేపర్ తీసుకుని A4 సైజ్ పేపర్ తీసుకుని ఇలా 8 డైమెన్షన్లు రాయాలి. కరెంట్ ఇష్యూ, హిస్టరీ ఏంటి, తన ఎకానమీ ఏంటి, తర్వాత దాని జాగ్రఫికల్ ఆస్పెక్ట్ ఏంటి, టెక్నాలజికల్ ఆస్పెక్ట్ ఏంటి, ఆర్ ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్ ఏంటి, ఈ డైమెన్షన్ ఎథికల్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఎథికల్ డైమెన్షన్స్ ఏంటి. ఈ రకంగా ప్రతి మేజర్ ఇష్యూని ఆలోచించినప్పుడు, ఇన్ని డైమెన్షన్లు ఆలోచించినప్పుడు యువర్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద థింగ్స్ ఇన్ ద సొసైటీ అండ్ ద వరల్డ్ విల్ డ్రాస్టికలీ ఇంప్రూవ్. ఆ రకంగా ఆలోచించే ప్రయత్నం చేయాలి. ఎందుకని ఇప్పుడు ఆలోచిస్తే ఏమొస్తుంది? మైండ్ పోతుందా? బ్రెయిన్ పోతుందా? ఆలోచించే కొద్దీ మన బ్రెయిన్ ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. బ్రెయిన్ ఎక్స్పాన్షన్ అవ్వడం అంటే థింకింగ్ ఎబిలిటీస్ ఎక్స్పాండ్ అవుతాయి. ప్రతి విషయాన్ని ఇన్ని కోణాల్లో ఆలోచించడం జరుగుతుంది. అప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి చూడు. ఏది? కబడ్డీ అంటే ఏంటి? ఇప్పుడు ఖోఖో అనే ఒక ప్లేయర్ హాబీగా పెట్టాడు. ఆ పర్సన్ ఏం క్వశ్చన్ అడిగారు తెలుసా? ఖోఖో ఆడుతున్నప్పుడు 2 పోల్స్ ఉంటాయి కదా, ఇట్లా ఒక ప్లేయర్ రైడ్కి వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు ఆ పోల్స్ని పట్టుకుంటాడు అన్నారు. ఒక ప్లేయర్ రైడ్కి వెళ్తారు కదా, రైడ్కి వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు ఆ పోల్ని ముట్టుకునే అవకాశం ఉంది. ఇది అస్సలు ప్రిపేర్ గారు ఎవరు. మనం అవతల ఉన్న ప్లేయర్ని ముట్టుకునే ప్రయత్నం చేస్తాం, కానీ ఆ పోల్ని పట్టుకునే ప్రయత్నం చేయం కదా. కాకపోతే అది న్యాచురల్గా జరిగిపోతుంది, యాక్సిడెంటల్గా జరిగిపోతుంది, లెక్క పెట్టుకోం. బట్ ఆ రకంగా క్వశ్చన్ అడిగారు. పోల్ని ఎన్నిసార్లు పెట్టుకుంటాం అని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మైండ్లో లాజికల్గా థింకింగ్ చేయాలి, రేషనల్ థింకింగ్ చేయాలి. స్ట్రైట్ అవే ఇగో 4 సార్లు పెట్టుకుంటా అని చెప్తే నువ్వు అబద్ధం చెప్పినట్లే. మరి కొంచెం టైం తీసుకుని, ఒక 10 seconds టైం తీసుకుని, ప్లీజ్ అలౌ మీ టు థింక్ ఫర్ ఎ ఫ్యూ సెకండ్స్ సార్ అని చెప్పి క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. నువ్వు ఖోఖో ఆడినప్పుడు ఎలా ఆడావు, ఆడుతున్నప్పుడు ఎన్నిసార్లు ఆ పోల్ని పట్టుకున్నావు అని నీ ఇమాజినేషన్లో రావాలి. అప్పుడు యావరేజ్న 2 సార్లు 3 సార్లు పట్టుకున్నట్టు గుర్తొస్తుంది. సో ఆన్ అన్ యావరేజ్ ఇట్ మే బి 3 times సార్, ఆ 2 to 3 times అని చెప్తాం. అది పర్ఫెక్ట్ ఆన్సర్ ఉండదు. దీనికి పర్ఫెక్ట్గా 4, 5 ఇట్లా ఉండదు. సో అట్లా మన ఈ స్కిల్ ఎలా డెవలప్ చేసుకుంటాం? ఆన్ ద స్పాట్ రియాక్ట్ అయ్యేటటువంటి స్కిల్, స్పాట్ రియాక్షన్ స్కిల్ అంటాం. ఆ స్పాట్ రియాక్షన్ స్కిల్ ఎలా డెవలప్ చేసుకోవాలి? ప్రతిరోజు ఈ డైమెన్షన్స్లో ఆలోచించడం ద్వారా. న్యూస్ పేపర్ తీసుకుంటాం, న్యూస్ పేపర్లో ఫ్రంట్ లైన్లో ఫస్ట్ పేజీలో ఏమొస్తుంది చూస్తాం, దాన్ని ఇట్లా ఆలోచించాం. ఆర్ లేకపోతే ఎడిటోరియల్ ఉంది, ఎడిటోరియల్ చదివేటప్పుడు ఎడిటోరియల్ హెడ్డింగ్, ఆ హెడ్డింగ్లో ఉన్న దాని ప్రకారం ఆ ఎడిటోరియల్ అంతా చదివేసిన తర్వాత నువ్వు దాని గురించి నీ పర్స్పెక్టివ్లో ఆలోచించు. హిస్టరీ ఏంటి, కరెంట్ ఇష్యూ ఏంటి, హిస్టరీ ఏంటి, జాగ్రఫీ ఏంటి, పాలిటీ ఏంటి, ఎకనామిక్ ఇంప్లికేషన్స్ ఏంటి, టెక్నాలజికల్ ఇంప్లికేషన్స్ ఏంటి, అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంప్లికేషన్స్ ఏంటి, అండ్ ఎథికల్ ఇంప్లికేషన్స్ ఏంటి. 8 dimensions. రిమెంబర్ ఎ స్పైడర్. ఇలా రాసేటప్పుడు స్పైడర్ డయాగ్రామ్స్ తయారు చేసుకోవాలి. స్పైడర్ డయాగ్రామ్ అంటే ఏంటి? మనం చాలా సందర్భాల్లో వేస్తాం. స్పైడర్ డయాగ్రామ్ అంటే ఇప్పుడు ఈ చెప్పిన ఎగ్జాంపుల్లో ఆపరేషన్ సింధూర్ అని రాసి మధ్యలో పేపర్ మధ్యలో రాసి దానికి ఒక సర్కిల్ కొడతాం. సర్కిల్ కొట్టి దానికి గీతలు పెడతాం. 8 గీతలు కొట్టాలి. 8 గీతలు కొట్టి ఎకనామిక్ డైమెన్షన్, పొలిటికల్ డైమెన్షన్, హిస్టారికల్ డైమెన్షన్, కరెంట్ డైమెన్షన్, ఎథికల్ డైమెన్షన్, ఇట్లా 8 పాయింట్లు రాస్తాం. దీనివల్ల ఏంటి? రివిజన్ స్పీడ్ ఉంటుంది. ఇలా డయాగ్రామ్స్, మైండ్ మ్యాప్స్ వేసుకుంటే మీరు చదివిన దాన్ని స్పీడ్గా రివిజన్ చేయొచ్చు, ఎక్కువ కాలం గుర్తుంటుంది. వెన్ యూ సీ అన్ ఇమేజ్ రాదర్ దెన్ రీడింగ్ ఏ పారాగ్రాఫ్. అంటే ఒక పారాగ్రాఫ్లో చదివిన దాన్ని ఒక ఇమేజ్ రూపంలో నోట్స్ రాసుకుంటే మనకి దానికి ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది. ఫోటో మెమరీ అంటారు. సో అటువంటి ఫోటోజెనిక్ మెమరీ మన మైండ్లో మన మైండ్లోనే ఉంటుంది. చాలామంది కంప్లైంట్ ఇస్తుంటారు, ఏంటి అంటే చదివింది గుర్తుండట్లేదు అని చెప్పి. అంటే నీకేమైనా మెమరీ ప్రాబ్లమా? చిన్న మెదడు చిట్లిపోయిందా? ఏంటి పరిస్థితి? ఎందుకని గుర్తుండట్లేదు? ఇప్పుడు మొన్న మధ్యన ఒక సినిమా చూసాను. ఆ సినిమా పేరు గుర్తురావట్లేదు. అందులో మహేష్ బాబు అనుకుంటా. ఈయనకి ప్రాబ్లం ఉంటుంది. ఈ ప్రాబ్లం ఏంటి అంటే ఏదైనా అన్యాయం చూస్తే కోపం వచ్చేస్తుంటుంది, కొట్టాలనిపిస్తుంది. కానీ వాళ్ళ మమ్మీ ఒక ప్రామిస్ తీసుకుంటుంది,
మహేష్ బాబు వాళ్ళ మమ్మీ ఏం ప్రామిస్ తీసుకుంటుందంటే అట్లా కొట్టకూడదు, నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి, ఎందుకు అట్లా డిస్టర్బ్ అవుతున్నారు, తట్టుకోలేకపోతున్నారు, మీలో ఏదో చెప్పాలనిపిస్తుంది కదా అని ప్రామిస్ తీసుకుని కొట్టద్దు, ఏదైనా ఒక డైరీలో రాసుకోమని చెప్తుంది. ఆ డైరీ బ్లాక్ కలర్లో ఉంటుంది, దాంట్లో రాసుకుంటుంటాడు. మండే నుంచి వెన్స్డే వరకు వచ్చేటటువంటి కోపాన్ని రాసుకుంటాడు. ఫ్రైడే రోజు రివ్యూ చేసుకుంటాడు. సాటర్డే రోజు ఎవరైతే అతనికి అన్యాయం చేశారో వాళ్ళని వెళ్ళి కొడతాడు. ఎవరు కట్టేది? ఎంత తాతాలు ఆడిపోతున్నారు చూడు. డైరీ ఏ కలర్లో ఉంటుంది అంటే మీ మెమరీ మరి చిన్నగా ఉందా పెద్దగా ఉందా? చదివిందేమో గుర్తుండదు, ఎందుకు పనికిరాని సినిమా మనకి ఎగ్జామ్లో వస్తుందా సినిమా గురించి గుర్తుంటుంది. ఈ అసలు మహేష్ బాబు కోపం అనగానే చాలా మంది కంగారు పడిపోయారు. ఇదేంటి మహేష్ బాబు గారు అంటున్నాడు, నాని గురించి కదా చెప్పాల్సిందే. అండ్ రెడ్ డైరీ కోపం అనగానే ఇక మొత్తం కన్ఫర్మ్ చేసేసుకున్నారు, రాసుకుంటాడు అనగానే. సార్ అంతా తప్పు చెప్తున్నాడు, ఏం గుర్తుండదు, ఈయనకే గుర్తుండదు, మాకు చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోమని చెప్పింది. రెడ్ డైరీ బ్లాక్ డైరీ అనగానే ఇంకా కంగారు పడ్డారు. సో ఈ చిన్న చిన్న మైన్యూట్ పాయింట్లు కూడా మీరు గుర్తుపెట్టుకున్నారు చూడు, మైన్యూట్ మైక్రో పాయింట్స్. అంటే మీకు మెమరీ ఉన్నట్టే లేనట్ట. బట్ సినిమా ఏమో గుర్తుంది, చదివింది గుర్తుండట్లేదు. ఎందుకనంటే యు ఆర్ వాచింగ్ ద మూవీ విత్ నాట్ ఓన్లీ జస్ట్ ఐస్, విత్ బాడీ, మైండ్ అండ్ సోల్. ఆ రకంగా అక్కడ కండిషన్స్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా దాని మీద ఫోకస్ చేసి చూస్తున్నారు. బాడీ, మైండ్ అండ్ సోల్ అంటే ఏంటి? ఇప్పుడు సినిమా చూసేటప్పుడు ఒక స్క్రీన్ పెడుతున్నాడు, చుట్టుపక్కలంతా చీకటి చేస్తాడు, స్క్రీన్ మాత్రమే ఇల్యూమినేట్ అవుతుంటుంది అండ్ ఓన్లీ వాయిస్లు మాత్రమే వినిపిస్తుంటాయి. మనం సినిమా చూసేటప్పుడు పక్కడితో మాట్లాడడం, మరీ ఎగ్జైట్ అయితే కేకలు పెడతాం, దాంట్లో మనం కూడా కలిసిపోయి నాని గుద్దు ఏ కొట్రా ఇంకా కొట్రా అన్నట్టు. సో ఇది ఎందుకంటే ఎమోషన్స్ అనేవి కంటేజియస్ ఉంటాయి. ఎమోషన్స్ ఆర్ కంటేజియస్. నాని దెబ్బలు తింటున్నాడు అనుకో బాధపడతాం, దెబ్బలు తిన్న నాని మళ్ళీ లేచి కొడుతున్నాడు అనుకో ఆనందిస్తాం, ఇట్టే కొట్టాలి, వెనకాల ముందు పిచ్చి సమార్, ఇటువంటివన్నీ వస్తుంటాయి. అది ఎమోషన్స్ ఆర్ కంటేజియస్ అంటే అది. మరి అటువంటి ఎమోషన్స్ కంటేజియస్గా ఉన్నప్పుడు నువ్వు లీనమైపోతున్నావు ఆ సినిమాలో, నాట్ ఓన్లీ విత్ యువర్ బాడీ బట్ ఆల్సో విత్ యువర్ సోల్ అండ్ మైండ్. ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నావు అంటే ఏంటి? యు ఆర్ కనెక్టింగ్ విత్ ది మూవీ విత్ యువర్ సోల్, నాట్ జస్ట్ విత్ ది మైండ్. నువ్వు చదవడం కూడా అట్లా చదివినప్పుడు ఎందుకు గుర్తుండదు? 10కి 10 వచ్చినాయి అంటే ఎందుకు గుర్తుండదు? ఓన్లీ మన భ్రమ, నాకు గుర్తుండట్లేదు. కాకపోతే ఏం చేయాలంటే గుర్తుండాలి అంటే, ఇప్పుడు సపోజ్ ఎన్సీఆర్టీ బుక్స్ ఉన్నాయి, ఎన్సీఆర్టీ బుక్స్ని 3 సార్లు చదవాలి, అది పర్మనెంట్గా మనకు గుర్తుండాలి. 3 సార్లు అంటే ఏంటి? ఫస్ట్ టైం చదివేటప్పుడు జస్ట్ ఒక నవల్లాగా చదవండి. సెకండ్ టైం చదివేటప్పుడు అండర్లైన్స్ చేసుకోండి. ఏం అండర్లైన్ చేయాలి? కొన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఇయర్స్, పేర్లు ఇటువంటివి ఉంటాయి కదా, వాటిని అండర్లైన్ చేయండి, రెడ్ పెన్ తోటి అండర్లైన్ చేయండి. థర్డ్ టైం చదివినప్పుడు నోట్స్ రాయండి. నోట్స్ ఎలా రాసుకోవాలి? రీరైటింగ్ కాదు. రీరైటింగ్ అంటే బుక్లో ఏముందో యాజ్ ఇట్ ఈజ్గా రాసేయడం చాలామంది అనుకుంటారు, అది కాదు నోట్స్ అంటే. మరి ఎలా చేయాలి? నోట్స్ని కీ పాయింట్స్, కీవర్డ్స్, తర్వాత డయాగ్రామ్స్ రూపంలో నోట్స్ తయారు చేసుకోవాలి. కీ పాయింట్స్, కీవర్డ్స్ అండ్ డయాగ్రామ్స్. ఏం డయాగ్రామ్స్? ఇప్పుడు చెప్పినటువంటి స్పైడర్ డయాగ్రామ్, మైండ్ మ్యాప్, ఇటువంటివి అన్నమాట. అలా చేసినప్పుడు మీకు ఆ చదివినటువంటి అంశం పర్మనెంట్గా గుర్తుంటుంది. ఫస్ట్ టైం చదివేటప్పుడు ఓన్లీ జస్ట్ అట్లా చదువుకుంటే వెళ్ళిపోవడం, ఒక నవల్ చదివినట్టుగా వెళ్ళిపోవడం. 1 వీక్ తర్వాత మళ్ళీ అదే చదవండి, అండర్లైన్ చేయండి. 1 వీక్ తర్వాత మళ్ళీ సారి చదవండి, ఈసారి నోట్స్ రాయండి. నోట్స్ రాసి మళ్ళీ ఇమీడియట్గా దాన్ని ఆ నోట్స్ రివిజన్ చేయండి. అప్పుడు అది పర్మనెంట్గా మీ మెమరీలో ఉండిపోతుంది. అలా మెమరీ టెక్నిక్స్ ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. వెన్ యూఆర్ రీడింగ్ సంథింగ్, డోంట్ జస్ట్ రీడ్ విత్ యువర్ ఐస్, రీడ్ విత్ యువర్ బాడీ, అంటే ఐస్, మైండ్ అండ్ సోల్. అది చదివే అంశాన్ని ఊహించుకోండి, అది నిజంగా జరిగితే ఎలా ఉంటుంది.
అంటే ఇప్పుడు ఐఐటీలో సపోజ్ ఏ కెమిస్ట్రీలోనో కెమికల్ రియాక్షన్స్ గురించి చదువుతారనుకో, ఆ కెమికల్ రియాక్షన్స్ చదువుతున్నప్పుడు ఊహించుకోండి, కెమికల్ రియాక్షన్స్ జరిగింది, ఆ జరిగింది సపోజ్ అది బ్లాస్ట్ అయ్యింది, బ్లాస్ట్ అయితే నా ముఖం పగిలిపోయింది, పొగలు వచ్చినాయి, పొగలు వచ్చిన తర్వాత ఇలా చూసేటప్పటికి ముఖం అంతా నల్లగా ఉంది, దాంట్లో నుంచి నా కళ్ళు తెల్లగా కనపడుతున్నాయి. ఇలా ఊహించుకో, తప్పలేదు. ఊహించుకోవడం వల్ల మెమరీ ఇంకా పెరుగుతుంది అండ్ యువర్ బ్రెయిన్ పవర్ ఈజ్ ఇంప్రూవింగ్. ద మోర్ యూ ఇమాజిన్ ద థింగ్స్ ద మోర్ యూ రిమెంబర్ ద థింగ్స్. మనం చదివేదాన్ని ఎంత ఊహించుకుంటే అంత ఎక్కువగా గుర్తుంటుంది. సో ఆ రకంగా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ చేంజ్ ద యాటిట్యూడ్, ద అప్రోచ్ టువర్డ్స్ ద లైఫ్. సో మీకు ఏమైనా ఈ ఆస్పెక్ట్స్ మీద ఈరోజు మనం డిస్కస్ చేసిన వాటి మీద నెక్స్ట్ జిజ్ఞాస ప్రోగ్రామ్ నుంచి ఏం చేస్తామంటే, ఒక 1 వీక్ ముందే మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ గురించి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఆ కాన్సెప్ట్ సపోజ్ ఏదో ఒక కరెంట్ ఇష్యూ తీసుకుంది. కరెంట్ ఇష్యూ అంటే సంథింగ్ లైక్ జ్యుడిషియల్ రిఫార్మ్స్ అనే ఒక కాన్సెప్ట్ చెప్తాం. ఆర్ లేకపోతే ఇండియా పాకిస్తాన్ రిలేషన్షిప్, ఇరాన్ ఇజ్రాయెల్ రిలేషన్షిప్, ఇలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకుని చెప్తాం. చెప్పినప్పుడు దాని మీద మీరు ఇన్ని డైమెన్షన్లో ఆలోచించుకొని ఆ రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మీకు దానికి ఒకరోజు క్లాస్ కూడా చెప్తారు. అంటే ఇరాన్కి ఇండియాకి సంబంధాల గురించి చెప్పాలని అనే అంశం మీద మనం డిస్కస్ చేస్తాం. ఇండియా ఇరాన్ రిలేషన్షిప్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్. అప్పుడు హిస్టరీ ఫ్యాకల్టీ వచ్చి ఇరాన్కి, సో హిస్టరీ ఫ్యాకల్టీ వచ్చి ఇరాన్కి ఇండియాకి రిలేషన్షిప్ హిస్టారికల్ పర్స్పెక్టివ్లో చెప్తారు. ఎకనామిక్స్ ఫ్యాకల్టీ వచ్చి దాని ఎకనామిక్ ఇంప్లికేషన్ చెప్తారు. అంటే ఇండియా ఇరాన్లో చాబహార్ అనే ఒక చోట ఒక పోర్ట్, సీ పోర్ట్ నిర్మిస్తుంది, ఒక ట్రేడింగ్ పోర్ట్ నిర్మిస్తుంది. వీళ్ళిద్దరు కొట్టుకుంటే $500 బిలియన్ వర్త్ ఉన్నటువంటి ఈ పోర్ట్ మీద కనుక ఇజ్రాయెల్ బాంబేసింది అనుకో, ఇప్పటిదాకా ఇండియా పెట్టినటువంటి డబ్బులన్నీ వేస్ట్ అవుతాయి. కాబట్టి ఆ ఎకనామిక్ డైమెన్షన్స్ ఎకనామిక్ ఫ్యాకల్టీ చెప్తారు. పాలిటీ ఫ్యాకల్టీ దాంట్లో ఉన్నటువంటి పాలిటిక్స్ గురించి చెప్తారు. ఈ డైమెన్షన్స్ అన్ని మీరు ఆలోచించిన తర్వాత దెన్ మనం ఒక రోజు మీటింగ్ పెట్టుకుంటాం, ఇట్లా క్లాస్ పెట్టుకుంటాం ఆ జిజ్ఞాస అనే ప్రోగ్రాంలో. దాని మీద నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు నన్ను క్వశ్చన్లు అడుగుతారు. అండ్ అలా నాలెడ్జ్ మనం అందరం కలిసి ఎక్స్ప్లోర్ చేస్తాం, ఇంకా ఎక్కువ మల్టీ డైమెన్షన్స్లో ఎక్స్ప్లోర్ చేస్తాం. ఆ తర్వాత ఇంకొక 1 వీక్ తర్వాత ఒక క్విజ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటాం ఈ కరెంట్ అఫైర్స్ అన్నిటి మీద. అది సో ఇవన్నీ ఏం చేస్తున్నాయి, మీ థింకింగ్ కెపాసిటీని పెంచుతున్నాయి. బ్లైండ్గా బైహార్ట్ చేయడం కాదు, ఏ విషయాన్ని కూడా బ్లైండ్గా బైహార్ట్ చేయడం కాదు, ఆలోచించడం ద్వారా మన లాజికల్ థింకింగ్ని పెంచుకోవడం ద్వారా. ఎలా పెంచుకోవడం? 8 డైమెన్షన్స్లో పెంచుకోవడం, మల్టీ డైమెన్షన్లో పెంచుకోవడం ద్వారా ఈ లాజికల్ థింకింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడం. అది సో ఎందుకంటే ఒకడికి ఐఏఎస్ వచ్చిందనుకో, ఆ ఐఏఎస్ వచ్చినోడు ఎలాంటి వాడు? ఎన్ని కాళ్ళు ఉంటాయి వాడికి? 2 ఉంటాయి. చేతులు ఎన్ని ఉంటాయి? చేతులు 2 ఉంటాయి. తల ఒకటే, ముక్కు ఒకటే, 2 చెవులు. అంటే నీకెన్ని ఉన్నాయి? ఇవన్నీ అదే సంఖ్యలో ఉన్నాయి. కాబట్టి ఐఏఎస్ వచ్చినోడే అసాధారణ మనిషి కాదు, ఏలియన్ కాదాడు, దేవుడు కాదు, బాలకృష్ణ కాదు, మోహన్ బాబు అసలే కాదు. మరేంటి? నీలాగా నాలాగా మనిషి. ఆ మనుషులకే వస్తాయి. మనుషులకి బ్రెయిన్ ఉంటుంది, బ్రెయిన్ ఉన్నప్పుడు థింకింగ్ చేస్తావు, థింకింగ్ చేసినప్పుడు నీకు లాజికల్ కనెక్టివిటీ తెలుస్తుంది. లాజికల్ కనెక్టివిటీ తెలిసినప్పుడు ఎగ్జామ్ ఎలా రాయాలో ప్రాపర్గా రిక్వైర్మెంట్ ప్రకారం రాయగలుగుతావు, మార్కులు బాగా వస్తాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, అండ్ ఐ ట్రై టు క్లారిఫై ద డౌట్స్. Good evening, sir. Can you give us any suggestions for MPC plus IIT students? Please repeat again. Can you give us some suggestions for MPC plus IIT students? Tips for the MPC students. MPC plus IIT. Okay. See, though the subject that we have discussed is, you think you are focusing on only the art students, but it is also for the MPC students. Suppose when I am talking about the memory tips, when I am talking about the writing the notes,
those tips are useful even for the MPC and IIT students also. How to study and how to remember the things. When you are reading the things, read it 3 times. So suppose when you are reading a particular concept 3 times, for the first time when you are reading it, just read it like a novel. The second time, identify the keywords in relation to that particular subject. Third time, prepare a notes based on the key concepts and keywords and also diagrams for any subject and for any group. The same kind of techniques and tips are useful. Good evening, sir. Yeah, good evening. So sometimes we are demotivating easily. When we are preparing, we are demotivating easily by seeing the marks or by seeing the rank or whatever it is. How can we inspire ourselves? Yeah, this is the biggest problem for any individual, that you get demotivated. So demotivate avadam ante ento teliyalante first asalu motivation enti, why we are here అనేది తెలుసుకోవడం. అంటే దేనికైనా ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ ఏంటో తెలిస్తే మోటివేషన్ ఆటోమేటిక్గా సస్టైన్ అవుతుంది. అంటే ఈ పర్పస్ అంటే ఏంటి? సపోజ్ మీరు ఎంపీసీ గ్రూప్ తీసుకున్నారు. ఎందుకు ఎంపీసీ ఎందుకు తీసుకోవాలి? ఆ తర్వాత ఐఐటి చదవాలి. ఐఐటి చదివిన తర్వాత ఐఐటి ఎగ్జామ్, జేఈ ఎగ్జామ్ రాస్తారు, జేఈ ఎగ్జామ్ రాస్తారు. తర్వాత ఐఐటిలో సీట్ వస్తుంది. సీట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇంజనీరింగ్ 4 years కంప్లీట్ చేస్తారు. తర్వాత ఏంటి? మంచి జాబ్ ఏదో వస్తుంది, లేకపోతే మళ్ళీ మీరు సివిల్స్ కూడా రాయొచ్చు. ద అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ యువర్ లైఫ్ షుడ్ ఆల్వేస్ మోటివేట్ యూ. అంటే మన పర్పస్, ఏ పర్పస్ తోటి మనం ఇక్కడికి ఉన్నాము అనే దాన్ని బట్టి మన మోటివేషన్ లెవెల్ అనేటటువంటిది ఉంటుందండి. అండ్ మోటివేషన్ అనేది ఎక్స్టర్నల్గా కన్నా ఇంటర్నల్గా ఉండాలి. ఎక్స్టర్నల్ అంటే సపోజ్ నేను వచ్చో లేకపోతే మీ ఫ్యాకల్టీ వచ్చో మీకు 4 మంచి మాటలు చెప్పి నువ్వు చేయగలవు, నీలో ఉన్నటువంటి కెపాసిటీ ఇంకెవడికి లేదు, అరైజ్ అవేక్, స్టాప్ నాట్ టిల్ యూ రీచ్ ద ఎండ్, ఇటువంటి అన్నీ చెప్తారు కదా. అది చెప్తే ఎంతసేపు ఉంటుంది ఆ మోటివేషన్? అంటే మ్యాక్సిమం అది ఎన్నంత వరకు ఉంటుంది. సో అది ఎక్స్టర్నల్ మోటివేషన్. ఇంటర్నల్ మోటివేషన్ కావాలి. ఆ ఇంటర్నల్ మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? when you identify the purpose with which you are doing a job, doing a work. ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని ఎందుకోసం చేస్తున్నాను అనేది కనుక మీరు రికగ్నైజ్ చేయగలిగితే, then automatically you can maintain your motivation levels. Think about your current position, past condition and future. ప్రస్తుతం నీ పరిస్థితి ఏంటి, గతంలో నీ పరిస్థితి ఎలా ఉంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది. ఈ మూడింటిని ఇంటిగ్రేట్ చేయగలిగామంటే యూ కెన్ మెయింటైన్ యువర్ మోటివేషన్, ఇంటర్నల్ లెవెల్స్ ఆఫ్ మోటివేషన్. అంటే ఇప్పుడు గతంలో నా పొజిషన్ ఏంటి అంటే, సపోజ్ ఫైనాన్షియల్ గాను అకాడమిక్ గాను కొంచెం వీక్గా ఉండేవాడిని. ప్రజెంట్ కొంచెం స్ట్రెంగ్తన్ అయ్యాను, ఫ్యూచర్లో ఇంకా బలంగా ఉంటాను. అది మోటివేట్ చేస్తుంది యాక్చువల్గా మీ మైండ్లో ఉన్నటువంటి మైండ్ సెట్ అది. సో ఈ ఎప్పుడైతే కొన్ని సందర్భాల్లో ఎన్ని చేసినా కానీ, కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనం పేరెంట్స్ దగ్గర నుంచి దూరంగా ఉంటాం. ఆ పేరెంట్స్ ప్రేమ మనం ఫ్యాకల్టీ రూపంలో ఎంతగా మీకు పొందినా కానీ, బట్ స్టిల్ ఆ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మరి అప్పటికి కూడా లో మోటివేషన్ ఫీల్ అవుతున్నప్పుడు ఏం చేయాలి అంటే, కొంచెం చిన్న ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. ఏదైనా సరే చిన్నగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం, అండ్ తర్వాత ఒక 5 minutes మెడిటేషన్ చేయడం, తర్వాత మీ మమ్మీకి కాల్ చేయడం, మదర్కి కానీ లేకపోతే ఫాదర్కి కానీ కాల్ చేసి వాళ్ళతో మాట్లాడితే ఆటోమేటిక్గా రీమోటివేట్ అవుతాను. యూ విల్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ డీమోటివేషన్ టు రీమోటివేషన్. ఎందుకంటే ఈ ప్రపంచంలో మన్ని మోటివేట్ చేయగలిగే అత్యుత్తమ వ్యక్తులు ఎవరు? మన పేరెంట్సే. ఆ తర్వాత టీచర్స్. ప్రతిరోజు టీచర్స్ ఎలాగో మీకు మోటివేట్ చేస్తున్నారు. అండ్ ఇలాంటి లో ఫీలింగ్స్ వచ్చినప్పుడు పేరెంట్స్కి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడితే, అది నీ ఇష్యూ ఏంటో చెప్తే అది వేరే లెవెల్ మోటివేషన్, రీమోటివేషన్ అవుతారు. ఎనీథింగ్ ఎల్స్? Sir, myself Rishita Reddy. I'm from CC. My doubt regarding how to manage IP and IP curriculum and civils curriculum both at a time. So IPE curriculum and civil service curriculum, right?
సో దీనికి ఒక షెడ్యూల్ ఇచ్చాం, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించింది అండ్ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించింది. అంటే ఎంపీసీ చదువుతుంటేనేమో ఆ జేఈకి సంబంధించింది, హెచ్ఈసి ఎంఈసి ఇటువంటివి చదువుతుంటేనేమో సివిల్స్కి సంబంధించి ఒక ఫుల్ లెంగ్త్ 24 months షెడ్యూల్ ఇచ్చాం. ఆ షెడ్యూల్ని పర్ఫెక్ట్గా ఫాలో అయితే చాలు. అడ్వాన్స్గానే మీ చేతిలో పెట్టాము, మీరు కాలేజీకి ఎంటర్ అవ్వగానే ఆ షెడ్యూల్ని ప్రాపర్గా మీ చేతిలో పెట్టాం. ఆ షెడ్యూల్లో ఏముంటుంది, ఐపీఈ ఎంత వెయిటేజ్ ఇవ్వాలి, సివిల్ సర్వీస్కి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి, ఎంపీసీ చదువుతుంటే దానికి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి, జేఈకి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి, ఇవి ఇంటిగ్రేట్ చేశారు. అంటే సపోజ్ మీరు హెచ్ఈసి మీ గ్రూప్ అనుకోండి, హిస్టరీ చదువుతారు ఐపీఈలో, దానికి సంబంధించిన ఎన్సీఆర్టీ సివిల్ సర్వీస్ కోసం చదువుతారు. అంటే రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తాం మనం. ఇక్కడో హిస్టరీయే ఇక్కడో హిస్టరీయే, కాకపోతే ద వే ఇన్ విచ్ యూ ఆర్ ప్రిపేరింగ్ విల్ బి స్లైట్లీ డిఫరెంట్. సో ఈ రెండు సెపరేట్ అని ప్రిపేర్ కాకండి, ఈ రెండు ఇంటిగ్రేట్ చేయండి. అందుకే దీని పేరేంటి, మన కోర్స్ పేరేంటి, ఇంటర్ ప్లస్ ఐఏఎస్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఆర్ ఎంపీసీ ప్లస్ జేఈ ఇంటిగ్రేటెడ్ కోర్స్. ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేసి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారం ఎలా అయితే క్లాసులో జరుగుతుందో పాఠాలు ఆ రకంగా పర్ఫెక్ట్గా ఫాలో అయితే యూ కెన్ మెయింటైన్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ద టూ, ఎవ్రీథింగ్ అయిపోతుంది. అంటే ఈ సివిల్స్ ప్రిపరేషన్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ టు స్కోర్ హైయెస్ట్ మార్క్స్ ఇన్ ద హెచ్ఈసి ఆర్ ఎంఈసి. అది అలాగే మీరు జేఈ ప్రిపేర్ అవుతుంటే ఆ జేఈ ప్రిపరేషన్ ద్వారా ఎంపీసీ ఐపీఏ ఎగ్జామ్లో మ్యాక్సిమం మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఆ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ని కనుక ఫాలో అయితే అది డెఫినెట్గా ఫాలో కావాలి. ఎందుకని ఆ ఇంటిగ్రేటెడ్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది, ఆ షెడ్యూల్ ప్రకారమే మన ఫ్యాకల్టీ టీచ్ చేస్తారు కాబట్టి ఆ టీచింగ్ చేసిన దాని ప్రకారమే మీరు రూమ్కి వెళ్ళిన తర్వాత ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎనీథింగ్. హలో సార్, మై సెల్ఫ్ ఈశ్వర్. ఇప్పుడు ఒక ఐపీ చదివే యావరేజ్ స్టూడెంట్ సివిల్స్ని ఎలా క్రాక్ చేయాలి, రిపీట్ చేయగలుగుతారా? ఇప్పుడు ఐపీలో యావరేజ్ స్టూడెంట్ సివిల్స్ని క్రాక్ చేయగలుగుతారా? ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ క్వశ్చన్ ఇది. ఈ యూపీఎస్సికి కావాల్సింది యావరేజ్ స్టూడెంట్స్, ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్ అక్కర్లా. యూపీఎస్సి ఈజ్ లుకింగ్ ఓన్లీ ఫర్ ద యావరేజ్ స్టూడెంట్స్. మీరు యూపీఎస్సి టాప్ 10 ర్యాంకర్లు చూడండి, వాళ్ళకి వచ్చిన మార్కులు చూడండి, ఫస్ట్ ర్యాంకర్కి వచ్చిన మార్కులు చూడండి, టోటల్గా ఎంత ఉంటాయి, 54% 55% ఉంటుంది అంతే. అంటే ఏంటి, టాప్ 10 ర్యాంకర్లకి అంతా కూడా 50-55 మధ్యలోనే ఉంటుంది. 50-55 అనేది ఎక్స్ట్రాడినరీయా యావరేజా? యావరేజ్ మార్క్ అది. ఎందుకని యావరేజ్ స్టూడెంట్స్ కోసమే యూపీఎస్సీ చూస్తుంది అని అంటే, ఇప్పుడు మనం ఎలా ఆలోచించాలో చెప్పాను, అన్ని రకాల కోణాల్లో ఆలోచించాలని చెప్పాను. యావరేజ్ స్టూడెంట్ ఎవరైతే ఉంటాడో వీడు చదువుతాడు, కరికులర్ యాక్టివిటీస్, తర్వాత చదివిన దాన్ని చూస్తాడు, కో కరికులర్ యాక్టివిటీస్, ఆడతాడు, స్పోర్ట్స్ ఆడతాడు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, అండ్ సినిమాలు చూస్తాడు, దాని గురించి ఆలోచిస్తాడు, ఆ సినిమాలు చూసిన దాన్ని ఆలోచిస్తాడు. అంటే ఏంటి, సొసైటీలో జరిగే ప్రతి విషయాన్ని గురించి అబ్జర్వ్ చేస్తున్నాడు. చదువుని ఇగ్నోర్ చేస్తున్నావా? చదువు ఇగ్నోర్ చేయడు. అండ్ స్పోర్ట్స్ ఇగ్నోర్ చేస్తున్నావా? అది ఇగ్నోర్ చేయడు. అండ్ సోషల్ రిలేషన్స్ ఇగ్నోర్ చేస్తున్నావా? అది ఇగ్నోర్ చేయము. ఫ్రెండ్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళతో కలిసి సినిమాలు చూడడం, ఎంజాయ్ చేయడం అన్నీ ఉంటాయి. యూపీఎస్సీకి కావాల్సింది వీళ్ళే, ప్రతి విషయం మీద ఎంతో కొంత ఐడియా ఉన్నటువంటి వాడు. అదే నువ్వు ఒక విషయం గురించి బాగా లోతుగా తెలుసుకున్నావు అనుకో, స్పెషలిస్ట్ అవుతావు. స్పెషలిస్ట్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఐఏఎస్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆల్వేస్ సే దిస్ ఎగ్జాంపుల్, లైక్ అబ్దుల్ కలాం గారు ఉన్నారు, మనందరికీ ఆయన అంటే గౌరవమే. సపోజ్ అబ్దుల్ కలాం ఆయనంత మేధావి ఈ దేశంలో ఇంకెవరు లేడు. అబ్దుల్ కలాం కనుక యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తే ఏ ర్యాంక్ వస్తుంది? అబ్దుల్ కలాం కనుక యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తే ఆయనకి ఏ ర్యాంక్ వస్తుంది? ఫస్ట్ ర్యాంకా, 10th ర్యాంకా, ఏది వస్తుంది? అంటే ప్రిలిమ్స్ కూడా పాస్ కాడు ఆయన. హీ కెనాట్ ఈవెన్ క్లియర్ ద ప్రిలిమ్స్. ఎందుకని ఆయన మేధావి, ఒకే సబ్జెక్ట్ తెలిసినాడు ఆయన, ఫిజిక్స్ మాత్రమే తెలుసు,
కానీ మీకు సివిల్ సర్వెంట్కి ఏం తెలియాలి? సివిల్ సర్వీస్ అప్లైకి పాలిటీ తెలియాలి, ఫిజిక్స్ తెలియాలి, కెమిస్ట్రీ తెలియాలి, హిస్టరీ తెలియాలి, జాగ్రఫీ తెలియాలి, కరెంట్ ఇష్యూస్ తెలియాలి, ఎథికల్ పర్స్పెక్టివ్ తెలియాలి. ఇన్ని డైమెన్షన్లో ఆలోచించమంటే ఆయన కుదరదు. కాబట్టి ఆయన ఎగ్జామే రాయలే అసలు, నాకు ఎందుకు ఇవన్నీ అని చెప్పి. ఓన్లీ ఆయన సైంటిస్ట్ అయ్యాడు. అందుకనే ఎక్స్ట్రాడినరీ మేధావులు సైంటిస్టులు అవుతారు, యావరేజ్గా ఉండేవాళ్ళు ఐఏఎస్లు అవుతారు. కాబట్టి నేను ఇంటర్మీడియట్లో యావరేజ్ అని కంగారు పడకు. యావరేజ్ అంటే ఏంటి? ఒక రేంజ్లో వెళ్ళిపోయేవాడిని యావరేజ్ అంటారు. అంటే యావరేజ్ అంటే ఒక రేంజ్లో వెళ్ళిపోవడం అంటే ఏంటి? అన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది వాడికి, వాడు అన్నీ ఎంజాయ్ చేస్తాడు. కాబట్టి యావరేజ్ అని చెప్పి ఎప్పుడు వరి కాకు. అంటే దట్ ఈస్ ద సెల్ఫ్ డౌటింగ్ అన్నమాట అది. కానీ మనకి ఉన్నటువంటి నాలెడ్జ్ ఇంకెవరికి ఉండదు. మళ్ళీ జనరల్ అవేర్నెస్ అనేది ఈ యావరేజ్ స్టూడెంట్కి ఉన్నంత ఎవరికి ఉండదు. మార్కులు తక్కువ రావచ్చేమో కానీ మనం రేపు జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించుకోవడంలో, ఛాలెంజ్ చేయడంలో మనం ముందుంటాం. యావరేజ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ముందుంటారు. సో నెవర్ థింక్ అబౌట్ వెదర్ ఐఎమ్ యావరేజ్ ఆర్ ఎక్స్ట్రాడినరీ. థింక్ ఓన్లీ అబౌట్ యువర్ టాస్క్. మనం ఏం చేస్తున్నాం, ఆ చేసే పనిని పర్ఫెక్ట్గా చేద్దాం అని ఆలోచించు. అలా చేసినప్పుడు ఎవడు కూడా యావరేజ్ కాదు. కాబట్టి యావరేజ్ స్టూడెంట్సే యూపీఎస్సీకి కావాలి, వాళ్ళే సెలెక్ట్ అవుతుంటారు. Actually, we are missing points when we concentrated on classes, and when we concentrated on running notes, we are missing the points what we have, what ma'am is saying. We may practice in I2, but now how we have to balance it. So when you are listening the class, you are missing the points, huh? So, yeah. So generally, what you are supposed to do when you are attending the class is you should focus on the faculty. అంటే జనరల్గా మనం క్లాసులో చెప్పేటప్పుడు రాసుకోవడం అనేది జరుగుతుంటుంది, నోట్స్ రాసుకోవడం అనేది జరుగుతుంది. కానీ మీరు ఏం చేయాలంటే, మీకు షెడ్యూల్ ముందే ఇచ్చారు కాబట్టి, సో ఏం చేయాలి, ముందే మీరు క్లాస్కి వెళ్ళడానికి ముందే బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ తెలుసుకోవాలి. ఆ టాపిక్, రేపు క్లాస్లో చెప్పబోయే టాపిక్ దాని మీద బేసిక్స్ తెలుసుకోవాలి. ఒకసారి చదువుకుని వెళ్ళాలి. చదువుకుని క్లాస్కి అటెండ్ అవ్వు. క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు ఫోకస్ ఓన్లీ ఆన్ ద టీచర్. డోంట్ రైట్ ఎనీథింగ్. నోట్స్ రాసుకోవడం అనేది చేయకండి. అంటే సినిమా మనం ఎలా అయితే ఫోకస్డ్గా చూస్తున్నామో అలాగే టీచర్ని కూడా అట్లా ఫోకస్డ్గా చూడాలి. అంటే టీచర్కి భయం వేయాలి, అంటే ఈ చూపులకి నేను కాలిపోతానేమో అన్న భయం వేయాలి. ఆ రేంజ్ ఫోకస్ పెట్టాలి టీచర్ మీద. దెన్ టీచర్ నోట్స్ చెప్పినప్పుడు రాసుకోవాలి పాయింట్. అంటే ఈ ఫోకస్ చేయడం వల్ల ఏమవుతుంది, టీచర్ చెప్పే ప్రతి మాట ఒక తోట మన మైండ్లోకి వెళ్ళిపోతుంది. అది డైరెక్ట్గా మన మైండ్లోకి షూట్ చేస్తున్నట్టు. టీచర్ కబుర్లు చెప్పట్లేదు కదా, పాఠమే కదా చెప్పేది. కాబట్టి ప్రతి పాయింట్ మన మైండ్లోకి వెళ్ళిపోయి కూర్చుంటుంది అక్కడ. ఏది సబ్కాన్షియస్ మైండ్లో ఉండిపోతుంది. ఇందాక అనుకున్నట్టుగానే నాకు ఏది గుర్తుండట్లేదు చదివింది అనేదే ఇది కూడా ఆ టైప్ది. మనకు గుర్తుంటుంది, మన మైండ్లో సెట్ అవుతుంది. అది ఆ మైండ్, సబ్కాన్షియస్ మైండ్ వైబ్రెంట్ అయినప్పుడు అది మళ్ళీ మనకు గుర్తొస్తుంది. ఎప్పుడు వైబ్రెంట్గా ఉంటుంది, వెన్ యూఆర్ ఫోకస్లీ థింకింగ్ ఆన్ దట్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, క్లాస్కి వెళ్ళే ముందు ఒకసారి చదువుకో. క్లాసులో టీచర్ మీద ఫోకస్ పెట్టు. టీచర్ నోట్స్ చెప్తే రాసుకో. క్లాస్ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళిన తర్వాత ఒకసారి మళ్ళీ రివిజన్ చేయి. ఈ మూడు చేసావంటే ఏ పాయింట్ మిస్ కావు. నెక్స్ట్. గుడ్ ఈవినింగ్ సార్. మై సెల్ఫ్ జ్యోతిరాదిత్య. స్పోర్టివ్ మెంటాలిటీ ఎలా మైక్ ఎట్లా పైకి పెట్టు. స్పోర్టివ్ మెంటాలిటీ ఎలా డెవలప్ చేసుకోవాలి సార్? స్పోర్టింగ్ మెంటాలిటీ. స్పోర్టివ్ మెంటాలిటీ. సో ఈ స్పోర్ట్స్ స్పిరిట్ అంటాం మనం. సో ఈ స్పోర్ట్స్ స్పిరిట్ అంటే ఎనీథింగ్, అది కూడా యాక్చువల్గా కవర్ చేశాను నేను. ఏది స్పోర్ట్స్ ఆడితే మనం నేర్చుకునేది ఏంటి అని చెప్పి. ఎనర్జీ వస్తుంది, ఫిజికల్ స్ట్రెంత్ వస్తుంది, ఎక్సర్సైజులు చేస్తావు కాబట్టి, అండ్ డిసిప్లిన్ వస్తుంది, క్రమంగా ఒక పద్ధతి ప్రకారం ప్రాక్టీస్ చేస్తావు కాబట్టి. ఇవన్నీ కాకుండా ఇంకేం వస్తుంది, ఓడిపోవడం కూడా నేర్చుకుంటాం అని చెప్పాం. గెలవడమే కాదు, గెలవడం ఎలా నేర్చుకుంటాం, అందరు గెలుస్తారు, అందరూ ఓడిపోతారు కూడా. దీన్ని ఎప్పుడైతే నువ్వు యాక్సెప్ట్ చేస్తావో అది స్పోర్ట్స్ స్పిరిట్ అన్నమాట. ఏది యాక్సెప్ట్ చేయడం, ఆట అంటే కేవలం గెలవడమే కాదు, ఓడిపోవడం కూడా.
ఓడిపోయావని చెప్పి ఆగిపోవు, మళ్ళీ తిరిగి లేచి పరిగెడతాం. ఇది ఈ మొత్తం సర్కిల్ ఉంటుంది. ఇది ఒకసారి ప్రాక్టీస్ చేస్తావు, ప్రాక్టీస్ చేసిన తర్వాత గెలుస్తావు, గెలిచిన తర్వాత గర్వం వస్తుంది, నా అంతటోడు లేడనే ఫీలింగ్ వస్తుంది. గర్వం వచ్చినప్పుడు ప్రాక్టీస్ తగ్గిస్తావు, తగ్గించినప్పుడు ఓడిపోతావు, ఓడిపోయినప్పుడు రియలైజ్ అవుతావు, రియలైజ్ అయినప్పుడు గతంలో చేసిన ప్రాక్టీస్ కన్నా 3 రెట్లు ఎక్కువ చేస్తావు, ఈసారి గెలుస్తావు. ఇది నీకు లైఫ్లో తెలిసేటటువంటి లెసన్. ఈ మొత్తం సర్కిల్ జీవితంలో నడుస్తూనే ఉంటుంది, ఓన్లీ స్పోర్ట్స్లో కాదు, లైఫ్ లెసన్ కూడా. కాబట్టి స్పోర్టింగ్ స్పిరిట్ అంటే ఈ ఆస్పెక్ట్, ఈ వాస్తవాలన్నింటినీ అంగీకరించడమే, యాక్సెప్ట్ చేయడమే. గెలవడం ముఖ్యం, ఓడిపోవడం తథ్యం, తిరిగి మళ్ళీ ప్రాక్టీస్ చేయడం ఖచ్చితం. అండ్ 3 రెట్లు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తున్నావో తిరిగి మళ్ళీ డెఫినెట్గా గెలవడం, ఛాంపియన్ అవ్వడం, ఛాంపియన్గా నిలబడడం కూడా జరుగుతుంది. సో ఈ రకంగా మనం లైఫ్లో ఉండే రియాలిటీస్ని యాక్సెప్ట్ చేస్తే అదేమంటారంటే స్పోర్టింగ్ స్పిరిట్ అంటారు. అంటే ఒక ఎగ్జాంపుల్ రూపంలో మనం చాలా సందర్భాల్లో చూస్తాం. ఒక వాటర్ బాటిల్ ఉంటుంది, ఆ వాటర్ బాటిల్లో సగం నీళ్ళు ఉన్నాయి. మీ స్కూల్లో కూడా ఆ ప్రయోగం చేసి ఉండొచ్చు. సగం వాటర్ ఉంది, టీచర్ ఆ బాటిల్ని చూపించి ఈ బాటిల్ సగం ఖాళీగా ఉందా, సగం ఫుల్ అయి ఉందా అని అడుగుతారు. అప్పుడు మనకి పైన ఏదైతే కనపడుతుందో దాని మీద ఫోకస్ చేసి, పైన ఏం కనపడింది, బాటిల్లో ఖాళీగా ఉండడం అనేది కనపడింది, అదే ఫోకస్ చేస్తాం. సగం ఖాళీగా ఉందంట. మరి సగం ఖాళీగా ఉన్నటువంటి బాటిల్లో ఇంకో సగం ఏమైంది, మరి సగం నిండి కూడా ఉంది కదా. మరి ఇది సగం నిండి ఉంది అనేది రైటా, సగం ఖాళీగా ఉంది అనేది రైటా? రెండు రైటే. కాబట్టి రెండింటినీ యాక్సెప్ట్ చేయాలి మనం. పాజిటివిటీ సగం నిండి ఉంది, నెగిటివిటీ సగం ఖాళీగా ఉంది. మనం ఈ రెండింటిని దాటి ఆలోచిస్తే స్పోర్టింగ్ స్పిరిట్. ఈ రెండింటిని దాటి ఆలోచించడం అంటే ఏంటి? పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్. నెగిటివ్ థింకింగ్ ఎక్కువగా మనలో ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఏం చెప్పాం, స్టూడెంట్స్గా ఉన్నప్పుడు, పిల్లలుగా ఉన్నప్పుడు సగం ఖాళీగా ఉందని చెప్పాం, అది నెగిటివ్ థింకింగ్. అండ్ సగం నిండుంది అని చెప్పితేనేమో అది పాజిటివ్ థింకింగ్. మనం నెక్స్ట్ లెవెల్లో ఆలోచించాలంటే ఏంటి? క్రియేటివ్ థింకింగ్. జస్ట్ నెగిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్ కాదు, రెండు ఉండాలి మనకి. ఐఏఎస్ ఆఫీసర్లుగా ఉండాలంటే రెండు తెలుసుకోవాలి. ఆ సగం నిండు ఉందనేది ఎంత నిజం, సగం ఖాళీగా ఉందనేది కూడా అంతే నిజం, అండ్ వైస్ వర్సా. అప్పుడు క్రియేటివ్గా ఆలోచిస్తే ఏం చేయాలి? ఆ ఖాళీగా ఉన్న దాన్ని ఎలా ఫిలప్ చేయాలి? ఈ రకమైనటువంటి పర్స్పెక్టివ్లో ఆలోచించడం జరిగితే స్పోర్టింగ్ స్పిరిట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. రైట్? ఎనీథింగ్ ఎల్స్? వీకెండ్స్లోకి ఎగ్జామ్ రాస్తూ ఉంటాం కదా సార్, ఎగ్జామ్ ఫియర్ పోవాలంటే ఏం చేయాలి సార్? ఎగ్జామ్ రాయాలి. అంటే ఇది ఇప్పుడు అదేదో సినిమాలో రవితేజ అంటాడు, నాకు ఏదైతే భయం ఉంటుందో ఆ పని ముందు చేసేస్తా అంటాడు. భయం ఉన్న పని ముందు చేసేయాలి. అంటే ఏంటి? ఎగ్జామ్ అనేది భయం, ఆ ఎగ్జామ్ భయం కాబట్టి ఆ భయం పోవాలంటే ఆ ఎగ్జామ్నే రాయటం అంతే, ఇంక వేరేది ఏం లేదు దానికి ఆల్టర్నేటివ్. ఎగ్జామ్ భయం పోవాలంటే మమ్మీ దగ్గరికి వెళ్ళి నాకు భయం వేస్తుంది మమ్మీ, నాకు ఆంజనేయ స్వామి పూజ చేయించి తాడు కట్టించారంటే అది వర్కౌట్ కాదు. ఒక విషయం మీద భయం పోవాలంటే, సపోజ్ దెయ్యం అంటే భయం, పెళ్ళైన ప్రతి ఒడికి తెలుసు ఆ విషయం. మరి దెయ్యం అంటే భయం అయినప్పుడు మనం ఏం చేయాలి? ఆ దెయ్యానికి మనం ఎదురు వెళ్ళిపోవాలంతే. ఆటోమేటిక్గా దెయ్యం మనకు భయపడుతుంది, మనం దెయ్యానికి భయపడక్కర్లేదు. ఏదైతే మనకి భయం కలిగిస్తుందో ఆ భయం కలిగించే విషయాన్ని ముందు ఆ పని చేసేయాలంతే. అప్పుడు ఆటోమేటిక్గా మనకి భయాలే ఉండవు. సో ఇక్కడ ఎవరో actually while writing exams we may feel how to abstract our distractions, sir. While writing exam we should be self determined and consistent. Sir, repeat చేయండి ఒకసారి, పైకి పెట్టుకోండి. Sir, actually while writing exam we may get so many unnecessary things like thinkings. So how should we abstract our thinkings, like obstacles, distractions? How to abstract our distractions? Distractions. Sir, yes sir, while writing exam if we may feel the answer is very confident but we are not sure to keep, because due to tense we will keep the wrong. After later we may feel regret. So how should we? So the only thing that you have to do is practice. ఈ అబ్స్ట్రక్షన్స్ లేకపోతే డైవర్షన్స్ ఇవన్నీ ఉంటాయో, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్ దెన్ వాట్ అదర్స్ ఆర్ డూయింగ్.
అంటే మిగతా వాళ్ళు చేసే ప్రాక్టీస్ కన్నా ఎక్కువ చేయాలి. ఇప్పుడు మన కోహ్లీ ఉంటాడు కదా, ఈ కోహ్లీ వరల్డ్ ఛాంపియన్. ఆయన ఎన్ని రన్స్ కొట్టాడు ఆయనకి గుర్తులేదు, మనకు గుర్తుపెట్టుకుంటాం. వాడు అంత పెద్ద ఛాంపియన్ ఎందుకు అయ్యాడు అంటే, వీడు రంజీ టీంలో ఆడుతున్నప్పుడు వాళ్ళ కెప్టెన్ రోజు గ్రౌండ్లో 10 సార్లు రన్నింగ్ చేస్తే ఈయన మొత్తం టీం అంతా 10 సార్లు రన్నింగ్ చేసేవారు. కెప్టెన్ మాత్రం 5 సార్లే రన్నింగ్ చేసేవాడు. కోహ్లీ మాత్రం 15 సార్లు రన్నింగ్ చేసేవాడు. 15 రౌండ్లు కొట్టాడు. కెప్టెన్ ఎవడో ఎవడికి తెలియదు, ఆ రంజీ టీం కెప్టెన్ ఎవడో ఈరోజు మనకి ఎవడికి తెలియదు. కానీ కోహ్లీ ఆ 5 రౌండ్లు ఎక్కువ చేయడం వల్ల ఈరోజు ఒక వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు. అంతెందుకు, మొన్న 13 సంవత్సరాల పిల్లాడు ఐపీఎల్లో సెంచరీ కొట్టేశాడు. వాడి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఏం పేరాడిది, వైభవ్. వాడి బ్యాక్గ్రౌండ్ చూస్తే, వాడి ప్రాక్టీస్ చూస్తే ఇది మనిషా లేకపోతే మోహన్ బాబా అనిపిస్తుంది. ఆ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది అంటే రోజుకి 8 గంటలు కనీసం 300 బాల్స్ ప్రాక్టీస్ చేసేవాడు. ప్రతిరోజు 300 బాల్స్ ప్రాక్టీస్ చేస్తాడు. ప్రతిరోజు 3 గంటలకి నిద్రలేస్తాడు. అర్లీ మార్నింగ్ వీడే 3 గంటలకి నిద్రలేస్తాడంటే వాళ్ళ మమ్మ ఇంకా పెద్ద తెగింపు, 2 గంటలకి నిద్రలేస్తాడు. 2 గంటలకి నిద్రలేచి ఆ పిల్లోడికి వంట చేసి పెట్టి 3 గంటలకి క్రికెట్ అకాడమీకి పంపించేది. వాడు 3 o'clockకి బయలుదేరి 4 o'clockకి 1 hour జర్నీ వాళ్ళకి 4 o'clockకి అకాడమీకి వెళ్ళి ప్రాక్టీస్ మొదలుపెట్టి 8 గంటలు ప్రాక్టీస్ చేసి కనీసం 300 బాల్స్ ప్రాక్టీస్ చేసి ఈ రోజున ఏమైంది వాడితే వైభవ్ది, అక్కడ అవతల బౌలింగ్ చేసేది స్పిన్నరా ఫాస్ట్ బౌలరా అసలు వాడికి ఏం కనపడదు, ఓన్లీ బాలే కనపడుతుంది. సో మనకి ఇంకా డిస్ట్రాక్షన్స్ ఏమి ఉండవు. వెన్ యూఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ద బాల్, యూ హ్యావ్ టు హిట్ ద బాల్. బాలు బ్యాట్ కొడితే ఫస్ట్ బాల్కి 6 వెళ్ళిపోవాలి. ఇది ఫోకస్ పెట్టడానికి మనకి ఉపయోగపడేది ఏంటి అంటే ప్రాక్టీస్. ద మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ పాసిబుల్ దట్ యూ అవాయిడ్ ద డిస్ట్రాక్షన్స్ అన్నమాట. సో ఈ రకంగా చేసినప్పుడు అది జీవితం అంతా అదే పద్ధతి. మనం ఎగ్జామ్ రాసేటప్పుడు డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, లైఫ్లో డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, ఏం చేసినా కానీ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, అబ్స్ట్రక్షన్స్ వస్తుంటాయి. మన ఫోకస్ మాత్రం ఏదైతే పర్పస్ ఉందో ఫస్ట్ చెప్పినట్టుగా, when you know the purpose of your life, then you will not get distracted, right? Next maro session lo inkoka concept tho kaluddam, maro jignasa కార్యక్రమంలో కలుద్దాం. All the best. Good evening, sir, and good evening one and all who are present over here. I'm Vaishali from MPC. Thank you so much, sir, for your confidence which you have felt in every student, and your words means a lot, and I'm feeling very happy to join in this institute. First of all, I'll be very thankful for my parents. They have given me a great opportunity to join in this institute particularly, and your words made us very inspired, and we gained a confidence in ourselves. I can't express my feelings. Thank you, sir. Yes, from boys. Come. Hello everyone. Good evening to one and all. Okay. Good evening to our respected KP sir and our teachers and sirs, and to my fellow students. My name is Raviteja. I am from MPC first year IIT. I would like to thank our KP sir for giving us such a motivational and inspirational speech to us. I liked the way our sir told about different dimensions, how we should think and we should study, how we should study and prepare for the exams, and we should be competing with the everyone others, and we should improve ourselves daily ourselves, and how to get back up from the failure. And I understood that we should never give up when we fail, because failure is the next step to the success. After every failure we will get a greater success, because
because practice makes a man and everyone perfect in my way of thinking. And I would like to thank everyone for my teachers for giving me this opportunity. Good evening, sir. My name is Pawan Rathod. I am from HEC group. Thank you, sir, for giving me this opportunity for speaking in this stage. I would like to say the KP sir of motivational speech of you how to start UPSC and journey of never giving up, and telling about us how to stand the fear of fear. And I'll thank to sir to telling us to how to be the next IAS officer, and giving us the motivation to be next IAS officer. And thank you, sir. Good evening, sir. Good evening, everyone present here. I'm Hasini from CEC. Firstly, thank you so much, sir, for your words which you have filled. Your words made us think wise, and we gain knowledge and the confidence which you have shared with us. Thank you for sparing your time for us and motivating us like this. We would learn very much, and we also participate in co-curricular activities which you have said, like which makes us feel confident and wise. So thank you, sir, for being us today and motivating like this. Thank you. Thank you so much, sir. It's a meaningful, inspirational words from you. So I hope each and every student understood and they got inspiration also. So we all and our students also will try to all your suggestions and will follow your footsteps. Thank you. And I thank everyone here for your valuable time. Thank you. Thank you, one and all.